ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలు అనగానే మీకు తెలుసు, ఇప్పటికి మనం యూట్యూబ్లలో కొన్ని షార్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ గల్ఫ్ దేశాలు అనగా కువైటు, అబుదాబి, ఖత్తర్, దోహా ఇలాంటి ప్రాంతాలకు పొట్టకూటు కోసం పాపం వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమని చెబుతారంటే, ఈ ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఏమని చెప్తారంటే, మీకు అక్కడ మంచి ఉద్యోగం అని చూపిస్తారు, బొమ్మ ఉద్యోగపు బొమ్మ చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఒంటెల్ని కాసుకోవడం, గొర్రెల్ని మేపడం. ఈ ఎడారుల్లో గొర్రెలు గాయడం అంటే చిన్న విషయం కాదు. కనుసూపు మేర ఎక్కడ పచ్చిక అనేది కనిపించదు. అంటే ఇసుకలో దాదాపు మోకాలు లోతు దిగిపోతూ ఉంటుంది. ఇసుక ఎలా ఉంటుందో తెలుసు, అక్కడ మనం ఇలా కాలు పెట్టి కాలు తీసేలోపు ఈ కాలు దిగిపోతూ ఉంటుంది. పైపెచ్చు అక్కడ ఎండ, మనకి ఎండాకాలమే ఎండ, అక్కడ ఎప్పుడు ఎండలే, బచ్చంగా ఉంటాయి ఎండలు, తట్టుకోలేము అసలు. ఆ పైన ఎండ, కింద ఇసుక కూడా కాలు ఉంటుంది కదా, ఇసుక ఎలా ఉంటుందో ఆలోచించండి. అమ్మ బాబోయ్, అసలు పెనులా ఉంటుంది. తీసుకెళ్ళి అక్కడ ఎంత యాతన పెడతారో తెలుసా? వాడు పగలంతా ఆ గొర్రెలంటో లేకపోతే ఆ ఒంటిలంటో పగలంతా తిరిగి ఉంటాడు. సాయంత్రానికి అమ్మ బాబోయ్ బతికేసాను రా బాబు, జారబడిపోదాం అనుకునేలోపు వీడు వచ్చేస్తాడు. ఎవరో ఓనరు. మళ్ళీ ఏదో ఒక పని చెప్తారు. నిజంగా అనిపిస్తుంది చూడండి, చచ్చిపోతే బాగుండే అనిపిస్తుంది. బానిసలు అని అంటే ఎంత తక్కువగా, ఎంత నీచంగా చూస్తారో ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఎందుకండి, ఒకడు మన మీద పెత్తనం చేస్తున్నాడంటే 10 రూపాయలు ఇచ్చి అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనకి ఏ గత్యంతరం లేదు, ఇంకేం వాడి దగ్గర కాకపోతే ఇంకెక్కడ మనం బతకలేము అని అన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎంత చులకనగా చూస్తారో ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తీయులు ఫరో క్రింద బానిసలుగా ఉన్నారు. ఎంత భయంకరమైన యాతన పెట్టారంటే, ఇటుక తీయడానికి మట్టి వాళ్ళతోటి తవ్వించేవాళ్ళు, ఊక వాళ్ళతోటి తెప్పించేవాళ్ళు, ఏమండి అచ్చు వేసి ఇటుకలు వాళ్ళతోటే తీయించేవాళ్ళు, ఇటుక వాళ్ళతోటే కాల్చేవాళ్ళు. బట్టీలు అంటారు తెలుసు కదా, ఇటుక బట్టీలు. వాళ్ళతోటే ఏం చేసేవాళ్ళు తెలుసా? మరలా కీలు తయారు చేసి పీతోము, రామసేస్ అనే పెద్ద పట్టణాలనే కట్టించాడు. మీకు అర్థమవుతుంది నా భాష? అంత మాత్రమే కాకుండా, ఇప్పుడు ఫరోలు అంటే రాజులు కదా వాళ్ళు, ఆ ఫరో ఫ్యామిలీస్లో ఎవడు చచ్చిపోయినా కూడా వాడికి సమాధి వీళ్ళే కట్టాలి, వాళ్ళకి లేపనాలు వీళ్ళే పోయాలి. ఆ డెడ్ బాడీకి లేపనాలు పూసేది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలే. అది కనిపెట్టింది ఎవరు? యోసేపు. ఎందుకంటే ఆసెనతును పెళ్లి చేసుకున్నాడు కదా, చచ్చిపోయిన శవానికి లేపనాలు కుళ్ళిపోకుండా వీళ్ళే పూయాలి. ఎంత బానిసలు అంటే అంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. శివరాకరికి వాళ్ళ చస్తే సమాధులు కూడా వీళ్ళే కట్టాలి. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు సమాధి కట్టడం పెద్ద ఎంత, మా సీని గారు ఒప్పాళ్ళలో పట్టుమంటి కట్టేస్తున్నాడు ఒక పూటకొచ్చేసి అని అనుకుంటున్నారే మీరు. సమాధులు అంటే మనలాంటి సమాధులు కాదు. మీరు ఒక్కసారి నేను చెప్పినందుకైనా మీరు యూట్యూబ్లో చూడండి, ప్రపంచ వింతల్లో ఒక వింత పిరమిడ్. పిరమిడ్ అంటే ఏంటో తెలుసా? ఫరో అంటే రాజుల వంశాలకు సంబంధించిన సమాధులే ఈనాటి పిరమిడ్లు. పిరమిడ్ కట్టడానికి డ్రోన్లో చూపిస్తూ ఉన్నారు, కెమెరాలో, డ్రోన్ క్యామ్లో, అవి కూడా హై క్వాలిటీ ఉన్న కెమెరాలో. ఆ పై నుంచి మీరు చూస్తే 4 వైపుల స్కేల్తో చక్కగా గీటు కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడున్న ఏ ఇంజనీర్ కూడా ఆ స్ట్రక్చర్ రావట్లేదు. ఎవరు కట్టారు అసలు? అంతంత రాళ్ళు అంత పైకి ఎలాగ వెళ్ళిపోయినాయి? క్రేన్ల సహాయమా? ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. బుల్డోజర్లు అంటారు, జేసీబీలు అంటారు, క్రెయిన్స్ అంటారు, ఎక్కడున్నాయి? మరి ఇదంతా ఎవరితో మోయించారు, ఎవరితో చేయించారు? ఇశ్రాయేలీలు. సరే, ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి. నానా యాతన పెట్టేశారు. ఎంత యాతన అంటే మూలిగేశారట. అంటే ఇటు చావలేక అటు బతకలేక, చచ్చిపోతే బాగుండు అలాగని బలవంతంగా చావడానికి మనసు రావట్లేదు అని ఏడుస్తూ ఉన్నారట, మూలిగేశారంటండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8 నుంచి మనం చదువుతూ ఉంటే ఆ ఏడుపు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందట.
వాళ్ళ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ గోడు ఎక్కడికి వెళ్ళిపోయింది? వారి బాధ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక్కసారి ఆ మాట చూడండి దయచేసి. ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. నాన్న ఏడమ్మా, ఏడు చదువు. ఆ, ఆ, ఉమ్. అబ్బా, వాళ్ళ బాధను ఎవరు చూశారు? అమ్మమ్మ, ఎవరు చూశారంట? ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పడుతున్న బాధ దేవుడు చూశాడంట. అనుకుంటాం మనం, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, నా బాధలు ఎవరికి తెలుసండి బాబు. మనిషికి తెలిసినా తెలియకపోయినా దేవుడికి తెలిస్తే చాలు. మనిషి ఏమండి అనుకుంటే, కావాలనుకుంటే సాయం చేస్తాడు, లేకపోతే మన సాగు కోరుకుంటాడు. కానీ దేవుడు అలాంటివాడు కాదు. మన బాధ దేవుడు చూడాలి. ఇప్పుడు వీళ్ళ బాధ ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు చూడండి. పనులలో ఆ ఇశ్రాయేలీయులను కష్టపెట్టు వారిని బట్టి ఈ ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్ర పెట్టేశారంటండి బాబు. మొర్రంట. వారి దుఃఖములు నాకు తెలిసి అని. చాలమ్మా, చాలా ఏడ్చారండి. ఎంతగా ఏడ్చారంటే వాళ్ళ మొర ఎక్కడికి వెళ్ళేదాకా ఏడ్చారు? దేవుని సన్నిధికి వెళ్ళే వరకు ఏడ్చారు. పాప మా బాధ చూడలేక దేవుడు ఏం చేశాడంటే ఎలాగైనా వీరిని విడిపించాలనుకున్నాడు. ఇక చూడాలి. అప్పుడు దేవుడు వారిని విడిపించాలంటే ఎవరో ఒకరిని నాయకునిగా లేవనెత్తాలి. అంతే కదా, నాయకుని నియమించాలి. ఆ టయానికి మోషే ఎక్కడున్నాడంటే, అప్పటికింకా మోషే నాయకుడు కాలే. ఆ సమయానికి మోషే మిద్యాను అరణ్యాల్లో, ఆ హెబ్రోను, హోరేబు పర్వత ప్రాంతాల్లో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎందుకంటే అప్పటికే ఐగుప్తులో ఒక ఐగుప్తుని చంపేశాడు. అంటే కావాలని చంపలేదులే, కోపంతో కొడితే చచ్చిపోయాడు. హెబ్రీన్ అనగా ఈ మోషే వంశపు లేదా మోషే జాతికి చెందిన వాడిని ఆ ఐగుప్తుడు కొట్టాడని ఆ బాధకు తట్టుకోలేక వాడు కొట్టడంతో చచ్చిపోయాడు. ఇంకా అక్కడ ఉంటే ఫరో నన్ను చంపేస్తాడని అరణ్యాలకు పారిపోయాడు. మిద్యాను అరణ్యాల్లో ఇత్రో అని ఆయన కూతుర్ని సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఉండి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. హోరేబు పర్వత ప్రాంతాల్లో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు విచిత్రమైన దర్శనం చూశాడు అక్కడ. అదేంటంటే, పొద చూడబోతే పచ్చగానే ఉంది, కానీ ఏమైపోతుంది? తగలబడిపోతుంది. సో దాదాపు దగ్గరకు వచ్చాడు, చూద్దాం ఏంటని సిచ్యుయేషను. వెళ్ళేసరికి ఆ మండుచున్న పొదలో నుండి స్వరం వినబడుతుంది. ఏమన్నా తెలుసా? ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు కర్ర అక్కడెట్టి ముందుకురా, విషయం చెప్తాను అని దూత స్వరం వినిపించింది. రైట్. ఇప్పుడు దూత ఏం చెప్పిందంటే, మీ వాళ్ళ ఏడుపులు, ఏదో ఒక్కడు బాధపడ్డాడని ఒక్కడిని కొట్టినందుకే నువ్వంత ఫీల్ అయితే, ఇప్పుడు ఒక్కడు బాధపడ్డందుకే నీకంత ఫీలింగ్ వస్తే, అంతమంది బాధపడుతుంటే దేవుడు ఫీల్ అవ్వడా? అసలు మోషేతో దూత ఎలా సంభాషించుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మోషేని కన్విన్స్ చేయడానికి దూత ఎంత ప్రయాసపడిందో ఆలోచించండి. అప్పటికి బోల్డని సాగులు చెప్పాడు. ఏమని? నువ్వు నోటి మాంద్యమో గలవాడను, నేనంత మాటకారినేమి కాదు, నాకంటే మా అన్న ఇంకా మంచి నాయకుడు లక్షణాలు కలిగి ఉన్నాడు, ఎన్నో చెప్పాడు. నో, దేవుడు నీతోనే చెప్పమన్నాడు. అర్థమవుతుంది మీకు? నువ్వే వెళ్ళాలంట. ఒక్కరికి బాధ కలిగితే నీకు అంత బాధ కలిగి ఒకరిని చంపేశావు, అంతమందిని బాధ పెడుతుంటే నా ప్రజలు అన్నాడు. ఆ మాట చూడండి మీరు 7వ వచనంలో. దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలీయుల్ని? నా ప్రజలు. బాగా నోటి చేయాలి ప్రతి మాట. మనం ఎవరి ప్రజలం? మనం కూడా ఆయన ప్రజలమేనా? ఇవన్నీ కూడా చివరిలో వస్తాయి, మిస్ అవ్వద్దే. ఐగుప్తులు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, అది చివరిలో వస్తుంది, మిస్ అవ్వద్దు. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నడిపించాలంటే సరే అన్నాడు. అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాలి? నువ్వేం చెప్పొద్దు, ఉన్నవాడు పంపాడని చెప్పు, వాడికి అర్థమైపోద్ది. వెళ్ళిపోయాడు. అయ్యా మరి నాలో ఏ శక్తులు లేవు కదా, ఆడు చూడబోతే కఠిన మనసు కూడా అంత తొందరగా మన వాళ్ళని పంపించడంటే, నువ్వు వెళ్ళు, నీకెందుకు, నీతో పాటు నేను ఉంటాను, నీకు తోడుగా వస్తాను, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో చేస్తాను అని చెప్పేసి పంపించాడు. అదిగో తీసుకెళ్ళమనేవాడు ఫరో. మళ్ళీ వెంటనే వాళ్ళు రెడీ అయ్యి పెట్టేపేట సర్దుకునే లోపు అస్సలు సెసమేర వెళ్ళటానికి లేదనేవాడు. ఇలాగ ఎన్నిసార్లు చేశాడో తెలుసా?
10 టైమ్స్. ఎన్నిసార్లు? 10 సార్లు చేశాడు. వాడు కఠినపరుచుకున్న ప్రతిసారి ఆడి మనసు కరిగించడానికి మోషే ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక ఆశ్చర్యం, ఏదో ఒక సూచక్రియ, ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు. నీళ్ళని రక్తంగా మార్చడం, ఈగలు వచ్చి పడిపోవడం, కప్పలన్నీ చచ్చిపోవడము, ఇలాగా రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. ఆఖరిగాడి మనసు ఎప్పుడు కరిగిందంటే ఐగుప్తులో ఉన్న తొలుచూలు పిల్లలందరినీ దేవుడు ఏం చేశాడు? సంహార దూతను పంపి చంపాలనుకున్నాడు. ఈ చావుల్లో తొలిచూలు పిల్ల అంటే తెలుసు కదా, పెద్ద బిడ్డ, కుటుంబంలో పెద్ద బిడ్డలందరినీ కూడా సంహరిస్తూ వచ్చాడు ఐగుప్తులో. ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి, ఏమని? మీ పిల్లలందరూ లోపలెట్టుకోండి, మీ ద్వారబంధాలకు రక్తాన్ని మీ పోస్టులకి ఇలా రాసుకోండి అని చెప్పాడు. కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడ్డారు, ఐగుప్తులు జాగ్రత్త పడలేదు. ఎందుకంటే వాళ్ళు యెహోవాను నమ్మరుగా. రైట్, చరిత్ర చెప్తున్నానండి, నేను ప్రతిదీ రెఫరెన్స్ చెప్తే టైం సరిపోదని. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫరో కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు తెలిసి వచ్చింది బాధ. అమ్మమ్మో, అయితే ఇంకా ఈ ఇశ్రాయేలీ దేవుడు మోషేను పంపిన ఆయన, ఈ ఇశ్రాయేలీని తోడుకొని పొమ్మని ఈ నాయకుడిని పంపిన ఆయన నిజంగానే దేవుడని అక్కడికి అర్థమైపోయింది. కొంత భయపడిపోయి అప్పుడు వాళ్ళని రిలీజ్ చేశాడు, బానిసత్వం నుంచి విడిచిపెట్టాడు. మోషే ఇశ్రాయేలుని తీసుకున్నారు, ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుడు 2 పాయలు చేశాడు. ఆ తర్వాత ఐగుప్తుల్ని ఆ ఎర్ర సముద్రంలో ముంచేశాడు. అది దాటిన తర్వాత షార్ట్కట్లో వెళుతున్నాను, 2 రాతి పలకలతో కూడిన 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. సముద్రం దాటారు, సీనాయి పర్వతం కూడా దాటేశారు. ఇలా అరణ్యాలు, జలప్రవాహాలు దాటుకుంటూ నెబో అనే కొండ దగ్గరికి వెళ్ళారు. కొండ పేరేంటి చెప్పండి? నెబో. పర్వతం దగ్గరికి వెళ్ళాక వీళ్ళు దాహానికి తట్టుకోలేక మాకు నీళ్ళు ఇచ్చేయండి, తినటానికి తిండి పెడుతున్నారు. బాగా సనుగుడు ఎక్కువైపోయింది. ఎవరి మీద సనుగుడు? మోషే మీద. పాపం 40 ఏళ్ళు భరించాడండి, చివరి దశది. అలాగని చెప్పేసి 120 ఏళ్ళు ముసలోడు కదా అనుకుంటే పొరపాటు. 120 ఏళ్ళ వయసే కానీ ఆయన శరీర ఆరోగ్యం 20 ఏళ్ల కుర్రోడుకున్నంత ఆరోగ్యం. తర్వాత చదువుకోండి బైబిల్లో. ఏమండి, ఆయన సత్తువ తగ్గలేదంట, ఆయన కంటి చూపు మందగించలేదట. అంటే 120 ఏళ్ళు అయినా కూడా ఆయన కళ్ళ చూడబడలేదంటే ఏటండి ఆరోగ్యం? ఏమండి, నాకు పట్టమంటే 4 పదులు, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, సైట్ వచ్చింది, అన్నీ వచ్చి పడ్డాయి. ఇది మన ఆరోగ్యం. 120 ఏళ్ళు అయినా కూడా ఆయన సత్తువ తగ్గల, బలం తగ్గల, చూపు తగ్గల. సరే, కొంచెం కోపడ్డాడు, బండతో మాట్లాడమంటే కొట్టేశాడు. చిన్న పొరపాటు అయితే జరిగింది. దేవుడు అన్నాడు, నీకే అంత ఏదైతే కోపం అయితే మరి నా పరిస్థితి ఏంటి? ఒకనాడు నువ్వే కదా నా కోపాన్ని ఆపావు, అవునా కదా? ఒకనాడు నా కోపాన్ని ఆపింది నువ్వు కోపడితే ఎలాగా? చిన్న పనిష్మెంట్ పెడుతున్నాను మోషి నీకు. ఇది జస్ట్ పనిష్మెంట్. అది ఏంటో తెలుసా? వీళ్ళని ఎక్కడికైతే నడిపించాలని బయలుదేరావో నువ్వు అక్కడికి వెళ్ళవు. ఎక్కడికి? చూస్తావు కానీ కనానుకు వెళ్ళవు అన్నాడు. అంతే. నెబో అనే కొండెక్కాడు. నేను ముందే చెప్పానుగా, ఆయనకి ఏమి తక్కువ కాలేదు, దృష్టి లోపం కాలేదు. పైనుంచి చూశాడు కొండ మీద నుండి. ఆ పర్వత ప్రాంతంలోనే, నెబో పర్వత ప్రాంతంలోనే, ఎక్కడనేది పర్టికులర్గా బైబిల్లో లేదు. నేటికి మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆయన డెడ్ బాడీ గురించి ఏమండి, సాతానుకి దూతకు మధ్య వార్ జరిగింది. తెలుసా మీకు? యోధపత్రిక ఇంటికి వెళ్ళి చదవండి, ఒకే అధ్యాయం ఉంటుంది. ఏమండి, మికాయేలుకు సాతానుకు మధ్య ఆయన శవాన్ని గురించి ఏం జరిగింది? యుద్ధమే జరిగింది. ఎలాగైతేనేమి దేవుడు ఆయన బాడీని ఎవరికి కనిపించకుండా చేశాడు. అయిపోయింది, ఆయన స్టోరీ అంతటితో అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి నాయకుడు కావాలి. ఎక్కడి నుంచి నడవాలి? ఇక నెబో పర్వతం దగ్గర నుండి కనాను దిశగా ప్రయాణం చేయాలి. అప్పుడు దేవుడు ఆలోచన చేశాడు, ఎలాగైనా సరే నేను మాట ఇచ్చా. ఎవరికి మాట ఇచ్చాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చాలామంది ఈరోజు పగలు రాత్రి కూడా ఈరోజు వాగ్దానాల వ్యాపారం గట్టిగా జరుగుతుందండి కదా. ఏ వ్యాపారం అది?
తెగ జరిగి ఉంటుందండి. ఇటు పాస్టర్లకి గట్టిగా వచ్చి ఉంటాయి, అటు ఎమ్ముకున్నాడు కూడా గట్టిగానే వచ్చి ఉంటాయి. నిజమండి, ఇది నేను చెప్పేది సత్యం అండి. ఎందుకంటే ఈ వాగ్దానం కోసం వచ్చినోడు ఏమైనా ప్రార్థన చేసుకుంటే సెంటిమెంట్ అండి అది. దేవా నాకు మంచి 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 దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఈ సంవత్సరం రావాలి. 500 కాదు, 1000 రూపాయలైనా వేస్తాను. దేనికోసం? పాస్టర్లు కూడా కండిషన్ ఏం పెడతారు తెలుసా? ముందు కానికేసి బాబు, ముందు కానికేసి ఆ తర్వాత కార్డు తీసుకెళ్ళంటారు. సో ఇటొకటి అటొకటి పెడతారు. ముందు కానికేస్తాడు. అంటే ఇక్కడ కూడా ఆ లంచంతో పడేద్దామనే కొంచెం గట్టిగా మంచిది అయితే కానుక మంచి వాగ్దానం వస్తుందేమో. ఇది సెంటిమెంట్, ఇది కూడా ఆ సెంటిమెంట్తోనే వెళ్తూ ఉన్నారు చాలామంది. సరేలేండి తీసుకుంటారు కదా. ఎక్కడ ఉన్నాం మనం? వాగ్దానం అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి దేవుడు ఏం చేశాడు? దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తాడా? నెరవేర్చడా? నెరవేరుస్తాడు కదా. పాట కూడా ఉంది కదా, వాగ్దానములనిచ్చి నెరవేర్చు దేవుడ నీవే, నమ్మకమైన దేవా మా రక్షణ శృంగము నీవే కదా. ఏం పాట అది? ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. మంచిది. దేవుడు ఎవరు? వాగ్దానములు ఇచ్చి మాట తప్పడాయన. కాబట్టి ఆయన మాట మీద నిలబడేవాడు, మాట కట్టుబడేవాడు దేవుడు. ఇప్పుడు అది నెరవేరాలంటే ఏం చేయాలి? మోసే చచ్చిపోయాడు, అయిపోయిందిలే, ఇంకా అనుకోలేదు దేవుడు. వెంటనే మరొకరిని లేపాలి. అప్పుడు మోసే బ్రతుకుండగానే ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళల్లో, ఆయన వెంట ఉండి అన్ని చూసిన వాళ్ళల్లో ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. బాగా నోటీస్ చేయండి ఈ పాయింట్. మధ్యలో పుట్టినాడు కాదు యెహోషువ. ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు నుండి జరిగిన ప్రతి సన్నివేశం తెలుసు. అక్కడి నుంచి ఉన్నాడు ఎవరో? యెహోషువ అండ్ కాలేబు. అర్థం చేసుకోవాలి మీరు. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఐగుప్తులోనే. సో యెహోషువని నెబో పర్వత ప్రాంతాల దగ్గర నుండి నాయకత్వం వహించమన్నాడు. ఇప్పుడు యెహోషువ నాయకుడయ్యాడు. మోషేది అయిపోయింది, ఇప్పుడు యెహోషువ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం కావాలి. బాగా అర్థం చేసుకోండి. ఈ మెసేజ్ మీకు అర్థమైతే మీ జన్మధన్యమే. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వీళ్ళు మళ్ళా ఇంకా ఆయన పని అయిపోయింది మోషేది, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేసిన భూమికి వెళుతూ ఉన్నారు, కనానికి. ఇప్పుడు యోర్దాను నది అడ్డొచ్చింది. ఏమడ్డొచ్చింది? యోర్దాను నది అడ్డొచ్చింది. దానికి ముందు దేవుడు ఏం చేశాడంటే, యెహోషువ ఎందుకంటే ఇవన్నీ చూశాడుగా మోషే నాయకత్వంలో. అసలు మోషే మీదే తిరగబడ్డారంటే ఈ గాడిదలు, నేనెంతట వాడిని. యెహోషువ భయపడిపోయాడండి బాబు. మోషే లాంటి బలమైన నాయకుడే తట్టుకోలేకపోయారు. ఈ మెడబలిసిన ప్రజలు, తలవంచని ప్రజలతో, ఈ తిరుగుబాటుదారులతో నేను ఎక్కడ తట్టుకుంటానని భయపడ్డాడండి. ఇంకా బయలుదేరలేదు. బాగా వినాలి మీరు. నెబో కొండ దగ్గర నుండి ఇంకా బయలుదేరలేదు. అసలు యెహోషువ ఎప్పుడు ఓకే అన్నాడో తెలుసా? సరేనాయనా నేను నడిపిస్తాను ఇక నుంచి ఎప్పుడు అన్నాడో తెలుసా? దేవుడు వాగ్దానాలు చేసిన తర్వాతే బయలుదేరాడు. దేవుడు ఏమని అభయం ఇచ్చాడు, ఏమని వాగ్దానాలు చేశాడో తెలుసా? 5 వాగ్దానాలు చేశాడు యెహోషువకి. ఈ 5 వాగ్దానాలు చేతపట్టుకొని ఆ వాగ్దానాల వల్ల బలం పొంది ఖచ్చితంగా దేవుడైతే మాట తప్పడని నమ్మే అప్పుడు ఇశ్రాయేలీని నడిపించడానికి డిసైడ్ అయ్యాడు. 5 వాగ్దానాలు ఏంటో ముందు చూద్దాం. అందరూ బైబిల్ తీయండి. యెహోషువ గ్రంథం అమ్మా 1వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇప్పుడు ఎవరెవరికి సంభాషణ? దేవునికి, యెహోషువకి. అంతే కదా. ఎవరికి వాగ్దానం చేస్తున్నారు? బాగా వినాలి ఇక్కడ. దేవుడు యెహోషువకి ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఈ ప్రతీదీ మీరు మిస్ చేయొద్దు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? మోషేకు తోడయ్యున్నట్టు. అంతేనా? మోషేతో చెప్పినట్టు. చాలమ్మా. ఫస్ట్ వాగ్దానం ఏంటి చెప్పండి?
ఇప్పుడే కదండి చదువుకున్నా. యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపిస్తే నీవు నాయకుడిగా ఉండి, మీరు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఏం చేస్తాను, మీకు ఇచ్చేస్తాను. ఈ వాగ్దానం నాకు వస్తే బాగుండండి. మా ఇంటి ముందున్న స్థలంలో అడుగు పెడదాం అనుకుంటున్నాను నేను. మా ఇంటి ముందు ఉంది కదా స్థలం, దాంట్లో అడుగు పెడదాం అనుకుంటున్నాను. ఏమండి, అడుగు పెట్టిన స్థలం వల్ల మంది అయిపోతే రిజిస్ట్రేషన్ డబ్బులు గట్ట ఏం అక్కర్లేదు. ఇక అడుగు పెట్టిందల్లా మంది అయిపోతే భలే ఉంటుంది కదండి. అలాగంటే మీరు ISTSలో పెట్టేలాగా ఉన్నారు అడుగు. బాగుందండి. ఫస్ట్ వాగ్దానం ఏంటి? యెహోషువకు దేవుడు ఇచ్చింది. యెహోషువ, అది ఎంత గొప్ప పట్టణమైనా, ఎంత సంపద కలిగిందైనా, ఎంత బలవంతులు సైన్య సమూహం ఉన్న పట్టణమైనా సరే అడుగు పెట్టావా అది నీ వశమైపోద్ది పో అన్నాడు. ఒకటి. రెండోది చూడండి 5వ వచనం. రెండో వాగ్దానం చూడండి 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట, అంటే అర్థమేంటి? ఎంత పెద్ద సైన్యం వచ్చినా నీ దగ్గర ఓడిపోవడమే, నీ ముందు వాళ్ళు నిలవలేరు. ఎంత బలాఢ్యులు ఎంతమంది వచ్చినా నీ ఒక్కడమైనా సరే గెలుపు నీదే, నీకు ఓటమనేదే లేదు. పో, నీకు వాగ్దానం చేశాను అన్నాడు అంతే. మూడో వాగ్దానం ఏంటి? కంటిన్యూ చేయండి 5వ వచనమే. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా ఆ పక్షపాతం కూడా ఏం చొప్పున నేను మరి తోడై ఉన్నాను, ఉంటాను. ఏమండి, నిజంగానే అలాగే ఉన్నాడండి. మోషేకు తోడై ఉన్నట్టే యెహోషువకు కూడా తోడై ఉన్నాడు. ఎంత చక్కగా ఉంటుందంటే బైబిల్లో. ఎర్ర సముద్రాన్ని మోషే నాయకత్వంలో తోడై ఉండి 2 పాయలు చేశాడు. యెహోషువ నాయకత్వంలో యెహోషువకు తోడుండి యోర్దాను నదిని 2 పాయలు చేశాడు. పక్షపాతం ఎక్కడా లేదు. బాగుందండి. మోషేకు తోడై ఉన్నట్టే నీకు కూడా తోడై ఉంటాను. నేను ఎక్కడ వ్యత్యాసం పక్షపాతం చూపను. యెహోషువ, నన్ను నమ్ము, నీకు వాగ్దానం చేస్తున్నాను. ఎన్నైని? 3 మొదటిదేంటి? అడుగుపెట్టిన ప్రతి స్థలం నీదే. రెండోదేంటి? నీ బ్రతుకు దినములన్నిటి నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలవలేడు, పారిపోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. మూడోదేంటి? మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా. 4వ వాగ్దానము. 4వ చదవండి. 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయను. ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఈ వాగ్దానాలు ఎక్కువగా ప్రింట్ చేస్తారులేండి. ఏ వాగ్దానం అది? నిన్ను విడువను అన్నాడు బిడ్డా, అదనమాట. ఇప్పుడు యెహోషువకి ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానం ఏంటి? 4వది. నిన్ను విడువను ఎన్నడు, అప్పుడప్పుడు విడిచిపెడతాను అన్నాడా? ఎన్నడు ఎడబాయను అన్నాడా? అసలు ఎప్పుడు నిన్ను విడవను. రైట్. 5వది లాస్ట్ది చూడండి, అక్కడ కంటిన్యూ చేయండి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే, నిబ్బరం కలిగి ధైర్యం. ఎన్నైనా మొత్తం బాగుంది కదా. ఇప్పుడు ఈ మాటలన్నీ, వాగ్దానాలన్నీ పుచ్చుకొని దేవుని దగ్గర ఇశ్రాయేలీయుల్ని వెంట పెట్టుకొని బయలుదేరాడు. విందాం. పర్లేదు వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? వినండి. ఏటి రెక్క పట్టుకొని లాగేసాడా? కోడిపిల్ల అనుకున్నావు ఏటయ్యా బాబు? పక్షిని కనుక రెక్క పట్టుకొని లాక్కుపోయినాడు పక్కటి. సరే, ఎక్కడున్నాం మనం? ఐగుప్తులో ఉన్నారా? వాగ్దానాలు అయిపోయినాయిలే. ఆ వాగ్దానాలు చేతపుచ్చుకొని ఇశ్రాయేలుని తీసుకొని ఇప్పుడు నాయకుడిగా బయలుదేరాడు. ఎవరు గడికి చెప్పండి. అదే ప్రయాణం సాగుతుంది. యోర్దాను నది ఎదురొచ్చింది. 2 పాయలు చేశాడు, దాటారు. దాటిన తర్వాత మొట్టమొదటిగా కనాను భూభాగంలో కాలు పెట్టారు. ఇప్పుడు మీకు జియోలాజికల్ ఎవిడెన్స్ ఒకటి చూపిస్తాను, బాగా వినండి. అది ఎలాగుంటుందంటే, ఇంతకుముందు మనకి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కదా, అంతే కదా. మనకి దగ్గరలోనే ఉంది అలాంటి ఎవిడెన్స్. ఒక సాక్ష్యం ఏంటంటే, కొవ్వూరు దాటిన వెంటనే ఏం కనపడుతుంది మనకి? గోదావరి. కొవ్వూరు అటునుంచి వచ్చేటప్పుడు కొవ్వూరు గోదావరి ఒడ్డున అటుపక్క ఉంది, అది పశ్చిమ గోదావరి కదా. ఆ గోదావరి దాటిన వెంటనే ఏముంది? తూర్పు గోదావరి. తూర్పు గోదావరిలో మొట్టమొదటి టౌన్ ఏది? ఫస్ట్ స్టార్టింగ్లో
ఒడ్డునున్న టౌన్ ఏంటి చెప్పండి? రాజమండ్రి. ఇది మీకు బాగా అర్థమైతే ఎరుకో పట్టణపు నైసర్గిక దిశలు కూడా అలాగే ఉన్నాయి. యోర్దాన్ నది ఉందా? ఇప్పుడు గోదావరి నది ఉందా? అలాగే యోర్దాన్ నది అమ్మా, ఇది రాజమండ్రి. అట్లనే ఇది ఎరికో పట్టణం. అంటే తూర్పుగోదావరి అనేది కనాను భూభాగం అయితే, రాజమండ్రి అనేది చెప్పాలి ఎరుకో పట్టణం అయితే, ఈ యోర్దాను నది అనేది ఏ నది? గోదావరి నది. అంటే యెహోషువ నాయకత్వంలో కనాను భూభాగంలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన పట్టణమేదే? ఇశ్రాయేలీలు. అది విషయం. నేను ఇంత పర్టికులర్గా ఇది ఎందుకు చెప్పానంటే తర్వాత మీకు అర్థమవుతుంది. అడుగుపెట్టిన తర్వాత మరి వాగ్దానాలు పుచ్చుకున్నాడు కదా, ఏంటివి? నీవు అడుగుపెట్టు ఎరికో గోడలు చెప్పండి, ఎదురున్న ఎర్ర సముద్రము కదా. ఏం చేస్తానన్నాడు? పటాపంచిలే. ఎందుకంటే యెహోషువకు దేవుడు ఏం చేశాడు? అది మ్యాటరు. వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే నీ ఎదుట నిలవలేరు. విజయం నీదే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటా. మరి ఆయన మాట నిలబెట్టుకున్నాడుగా, పెట్టుకున్నాడు. బాగుంది. ఇప్పుడు ఎలాగైతే నేను ఎరుకో పట్టణాన్ని మొత్తాన్ని ధ్వంసం చేశారో, కొళ్ళ సొమ్మంతా కొల్లగొట్టేశారో, బయలుదేరి మరొక ప్రాంతానికి వెళుతున్నారు. మీకు అర్థం కాదు. ఇప్పుడు దేన్ని జయించారు? రాజమండ్రిని జయించారు. అర్థమైంది మీకు? దేన్ని జయించారు? రాజమండ్రి. రాజమండ్రి అంటే ఏం చెప్పాను? ఇప్పుడు వచ్చి గోనగూడి మీద పడాల. అదే హాయి పురము. పురం అంటే విలేజ్, పట్టణం అంటే టౌన్. ఇప్పుడు టౌన్ కొట్టినోడు ఈ విలేజ్ని కొట్టలేడా? ఏమ్మా, ఇప్పుడు గోనగూడెం లాంటిది ఏంటో తెలుసా? హాయి అనే పురం. ఏంటది? ఏం విలేజ్ అది? హాయి. అప్పుడు ఏమనుకున్నారంటే ఆ రాజమండ్రినే కొల్లగొట్టేసాము, గోనగూడెం ఎంత ఒరే మహా అంటే ఒక 1000 మంది సరిపోతారా అంటాడట ఒక ఆయన. 1000 ఎద్దులు కానీ ఎందుకైనా మంచిది 2000 అన్నాడంట ఒక్కొక్క ఆయన. అలా కాదులేరా, ఇంచుమించుకు ఒక 3000 మంది రండి అన్నారంట. మొత్తానికి ఎంతమందిని పంపించారు తెలుసా? ఇంచుమించుగా 3000 మందిని పంపారు. దేన్ని కొట్టడానికి? ఇక్కడ ఉన్న ఓట్లు ఎన్ని? 1400, 1300. వచ్చిన ఎంతమంది? అమ్మ బాబోయ్, ఈజీగా గెలుపు కదా. రైట్. అందులో వాగ్దానం ఏమున్నాయి? ఏం చేత పట్టుకుని వెళ్తున్నారండి వీళ్ళు? కనాను దేశానికి, వాగ్దత్త భూమికి ఏం చేత పట్టుకుని వెళ్తున్నారు? వాగ్దానాలు చేత పట్టుకుని వెళ్తున్నారు. దేవుడిచ్చిన మాటలు చేత పట్టుకుని వెళ్తున్నారు. దేవుడు ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వలేదు. రైట్. ఇప్పుడు ఈ ఎరుకో పట్టణాన్ని జయించి పెద్ద పట్టణాన్ని ఇప్పుడు చిన్న గ్రామం మీద పడ్డారు వచ్చి. ఏం జరిగిందో చదువుదాం. ఇక బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం 4వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎక్కడికి? అక్కడే ఉంది, చదవండి అమ్మా. ఎంతమంది బయలుదేరారంటే ఇశ్రాయేలీలు రాజమండ్రిని ఓడించిన తర్వాత? గోనగూడెం మీదకి ఎంతమంది వచ్చి పడ్డారట? హాయిపురం మీద 3000 మంది వచ్చి పడ్డారట. పడితే ఏమైంది? కానీ వచ్చి పడిరి కానీ వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు హాయి వారి ఎదుట నిలువలేకపోయిరి. ఫస్ట్ పాయింట్ నోట్ ఇచ్చేయాలి ఇక్కడ మీరు. యెహోషువకు ఇశ్రాయేలీలకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు. ఇక్కడ ఏదో తేడా కొడుతుంది చూడండి. మీకు అర్థమవుతుందా నా భాష? ఇక్కడేదో వాగ్దానం తిరగొట్టినట్లేదు. మళ్ళీ చదవండి ఒకసారి. వెళ్ళిరి, ఇశ్రాయేలీలు హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళిరి. జనం గట్టిగానే వెళ్ళారు. కానీ అని ఏమన్నాడు? ఆ హాయి వారి ఎదుట ఇశ్రాయేలీలు నిలువలేక పారిపోయిరి. మరి వాగ్దానం ఏమైపోయింది? నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు మోషే. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తాను మోషే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ. ఆయన చేసిన ఈయన కూడా చేశాడు కదా. మరి ఇదేంటి ఇక్కడ తేడా కొడుతుంది?
అంతటి తాగలే. ఏం చేశారో తెలుసు? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఈ డైలాగులు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల వినబడతాయి. ఏమని తెలుసా? వెంటాడి వేటాడి తరిమి తరిమి వేట కొడవలతో నరికి చంపేశారు. పరిగెత్తించి చంపేశారంట. 36 మందిని చంపేశారు. ఎంతమందిని చంపేశారు వాళ్ళు? హాయివారు వీళ్ళని చంపేశారు, ఇశ్రాయేలీల్ని. చూడండి, నెక్స్ట్ వచ్చిన ఉంటుంది, ఆ మాట కూడా చదివేసేయండి దయచేసి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను, ఇప్పుడు ఎన్ని కుటుంబాల్లో శవాలు లేచిపోయినాయి అనుకుందాం? 36 కుటుంబాలు. ఎంత దారుణం అండి! మీకు అర్థం అవుతుందమ్మా నా భాష? మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఎందుకు ఇలా జరిగింది? వాటమి రాకూడదే? ఇప్పుడు ఇది మనకి యాప్ట్ అవ్వాలా? బాగా నోటించండి ఈ పాయింట్. నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను యథార్థంగానే ఉంటున్నాను కదా, నేను భక్తిగానే ఉంటున్నాను కదా, నేను ప్రార్థన మానట్లేదు కదా, పరిశుద్ధంగానే జీవిస్తున్నాను కదా, నా కుటుంబంలోనే ఎందుకు ఈ సమస్యలు? ఏది మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకటి పోయేసరికి మరొకటే. ఈ జ్వరం తగ్గేసరికి ఏమో రొంప వచ్చేస్తుంది, ఆ రొంప పోయేసరికి ఏమో విరోచనాలు వచ్చేస్తున్నాయి, అది ఇది కాదంటే తలపోటు వచ్చేస్తూ ఉంది. ఒకటి తర్వాత ఒకటి కుటుంబంలో పోనీ నాకు వచ్చింది నేను కోలుకున్నాను అనేసరికి మా ఆయన మూలం పడుతున్నాడు, మేమిద్దరం బాగున్నాం అనేసరికి పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని సమస్యలు ఒకదాని తర్వాత ఎందుకు వస్తున్నాయి? జుట్టు పడేసుకుంటాం మనం. అసలు దేవుడు నాకు తోడున్నాడా లేదా? దేవుడు తోడుంటే నా ప్రార్థన ఎందుకు వింటలేదు? దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు? నాకు శాంతి సమాధానం నెమ్మది ఎందుకు నా కుటుంబానికి ఇవ్వట్లేదు అన్న ఆలోచనలు మనకు వచ్చినట్టే జుట్టు పట్టేసుకున్నాడంట. ఎవరో? ఏం పట్టుకొని వచ్చాడు అసలు నెబో కొండ దగ్గర నుంచి? ఇప్పుడు ఎక్కడికి వచ్చేసరికి ఏం పట్టుకున్నాడు? ఏం పట్టుకున్నాడు? జుట్టు ఎవరు జుట్టు? ఆయన జుట్టు ఆయన పట్టుకున్నాడు. ఇదేంటి దేవా, నాకు వాగ్దానాలు చేసావు కదా, అడుగుపెట్టి స్థలం ఇచ్చేస్తానన్నావు, నీ ఎదుటి ఎవడు నిలబడలేడన్నావు, ఇదేంటి నాయనా ఒకసారిగా 36 మందిని వేసారు వాళ్ళు. జుట్టు పీకేసుకొని బట్టలన్నీ పడేసి నడుముకి గోనిపట్ట కట్టుకొని నెత్తి మీద ధూళి బూడిద పోసేసుకొని ఎలాగ ఏడిచేస్తున్నాడు తెలుసా? దేవా, నువ్వైతే మాట తప్పవయ్యా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చి దేవుడు అయ్యా, నీవు ఇలా ఎందుకు జరిగింది, నాకు సమాధానం కావాలి అని గొగ్గులు పెట్టి ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు భలే మాట్లాడుతున్నాడు. నాకైతే నిజంగా చాలా నవ్వు అనిపించిందండి ఆ సందర్భాన్ని చదివినప్పుడు. ఏడిచేస్తూ ఉన్నాడట. అప్పుడప్పుడు మనం అంటాం మన పిల్లలు, ఏడిసేవలేదవా ఈ సాలుగానే అన్నట్టు, ఏడిసేవలేదవా ఈ సాలుగానే అన్నట్టు దేవుడు కూడా 10 వచనాలు ఏమంటున్నాడు చూడండి. ఏడుతున్నావా? ఎవరిని? యెహోషువని. ఏమని? లే ఏడ్చింది జాలే, లెగు ఇంకా. ఎందుకు నువ్వు ఏడవడం? నీకు తెలుసుగా నేను వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడిని. కానీ ఓటమి ఎందుకు వచ్చిందో తెలుసా? వాగ్దానం ఎందుకు నెరవేరలేదో తెలుసా? బాగా నోటించాలి మీరు ఈ మాట. మన మెసేజ్కి రాత్రి టర్నింగ్ పాయింట్ ఇదే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెంటెన్సే. అదేంటో తెలుసా? ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఏం పాపం? ఆగలేదండి. నాకు నిజంగా దేవునికి యెహోషువకు మధ్య సంభాషణ ఎలా కనిపించిందో తెలుసా? ఎందుకు మేము ఓడిపోయాం? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, ఓటమి ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే పాపం చేశారా బిడ్డ అన్నాడట. ఏ రకమైన పాపం? ఆగుతలేదైనా. నిబంధన సంబంధమైన పాపం అన్నాడంట. నా నిబంధనని మీరేశారన్నాడట. ఏమి నిబంధన? మీరు చేసిన ప్రథమ ఫలపు నిబంధనను మీరారు. క్లియర్ అయిపోయింది ఇక ఆయనకి బుర్రలో లైట్ వెలిగినట్టు అయిపోయింది. అయ్యో బాబో, ఇంత పని జరిగిందా? టోటల్గా ఏం జరిగింది అని అంటే, వీళ్ళు దేవుడికి వాగ్దానం చేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు.
ఇదే లాజిక్ మీరు బాగా రాసుకోవాలి. దేవుని వాగ్దానాలు మన పట్ల ఎందుకు నెరవేరట్లేదు అని అంటే, మనం దేవుడికి చేసిన వాగ్దానం నెరవేర్చడం లేదు కాబట్టి దేవుని వాగ్దానం మన పట్ల నెరవేరట్లేదు. అయిపోయింది ఆల్మోస్ట్ నా మెసేజ్. అర్థమవుతుంది మీకు? ఈయనేమన్నాడు, మీరు నిబంధన చేశారు కదా నాకు, అంటే దాని అర్థం ఏంటి? మీరు నాకు వాగ్దానం చేశారు, నాకు మాట ఇచ్చారు, అది మీరు మీరారు కాబట్టి నా వాగ్దానం మీ దగ్గర ఇక పని చెయ్యదు. నా వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేరాలంటే మీరు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. అలా నెరవేర్చిన పక్షాన నా వాగ్దానం నీ పక్షాన నెరవేరదు నాయనా. ఇంతకీ వీళ్ళు చేసిన నిబంధన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానాన్ని మేరడమే, మాట అతిక్రమించడమే పాపం. ఏంటి అసలు వాగ్దానం? నేను గతంలో దాదాపు 7-8 ఎపిసోడ్లు ఆ అర్పణల గురించి మాట్లాడానండి. ఈ అర్పణలలో ఇశ్రాయేలీలు దేవుడికి చేసిన వాగ్దానం ఏంటంటే, అయ్యా మా పంట పొలాల్లో కానీ, పశువులు పక్షాదుల్లో కానీ, మా కష్టార్జితంలో కానీ సమస్తంలో ప్రథమ ఫలం నీకు ఇస్తాం. వినాలి, ఏమిస్తామని వాగ్దానం చేశారు దేవుని పనికి? దేవుడికి ప్రథమ ఫలం, ద ఫస్ట్ ఫ్రూట్ అని రాసి ఉంటుంది బైబిల్లో. అంటే మొదటిది దేవునికి ఇచ్చేస్తాం. అది దేవునికి ప్రతిష్ఠితమైనదే అని ఉంటుంది బైబిల్లో. అర్థమైందా? ఆ ప్రతిష్ఠితమైన దాన్ని కనీసం ముట్టకూడదు, తీసేసుకొని వాడేసుకోవడం కాదు, కనీసం దాన్ని ముట్టుకున్న ఏమైపోతారో తెలుసా? శాపగ్రస్తులు అయిపోతారు. అది దేవుడిది. ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. ఇంక మీకు ఓరల్గా చెప్తున్నాను, వెంటనే రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో కనానులో మొట్టమొదటిగా కాలు పెట్టిన పట్టణం చెప్పండి. అదేటమ్మా, ఇందాకే కదమ్మా చెప్పాను. అస్సలు మీరు అటు ఇటు చూడొద్దు. అందుకే నేను రాజమండ్రి అన్నాను, కొవ్వూరు అన్నాను, గోను కూడా అన్నాను, కొంచెం గుర్తుంటాయని. రైట్. అంటే మొట్టమొదటిగా కనాను భూభాగంలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు జయించిన పట్టణమే ఎరుకో పట్టణం. ఇప్పుడు ఎరుకో పట్టణంలో కొల్లగొట్టిన సొమ్మంతా ఎవరిది? ఇప్పుడు దాకా చెప్పాను కదండి, ఏదైనా మీరు సాధించిన దానిలో ప్రథమ ఫలం ఎవరిది? ఇప్పుడు వచ్చారు లైన్లోకి. అది వాగ్దానం, వీళ్ళు చేసిన వాగ్దానమే కదా దేవుడికి. మా ప్రథమ ఫలాలు నీకు ఇస్తాం, మేము ఇస్తున్నాం వాగ్దానం నీకు. ఇప్పుడు ఎరుకో పట్టణం ఫస్ట్ కదా, మొట్టమొదటి పట్టణం కదా కనాల్లో. అది జయించినప్పుడు దానిలో కొల్లగొట్టిన సొమ్మంతా ఎవరికి ప్రతిష్ఠించాలి? అది మీరు ఆ కంటెంట్ మిస్ అవ్వద్దు. దేవునికి ప్రతిష్ఠించాలి. మరి ప్రతిష్ఠించారా? ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత మరి ఓటమి ఎందుకు జరిగింది? ఆ నిబంధన మీరారు అంటున్నాడు. ఏ నిబంధన మీరారు? నాకు ప్రతిష్ఠించిన దాన్ని మీలో ఎవడో దొంగిలించాడు అనే మాట అన్నాడు చూడండి అక్కడ దయచేసి. దొంగిలించాడు అన్న మాట అన్నాడు చూడండి దయచేసి. పాపం చేశారు అని చెబుతూ చూడండి 11లోనే, శపితమైన దానిలో ఆ నిబంధన మీరారంటే ఏమి నిబంధన? ప్రథమ ఫలము అనే నిబంధన మీరారు. మేము ప్రథమ ఫలం ఇస్తామన్న వాగ్దానం, మీరు చేసిన వాగ్దానాన్ని మీరారు అని చెబుతూ ఏంటయ్యాదంటే శపితమైన దానిలో. శపితమైన దానిలో అంటే దేవుడికి ప్రతిష్ఠించింది శపితమైందని కాదు, దేవుడికి ప్రతిష్ఠించిన దాన్ని ముట్టుకున్నోడు శపించబడతాడని. మీకు అర్థమవుతుందా? సో చెప్తున్నాడు, ఆ శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో ఉంచుకున్నారు. చెక్ చేసుకో, ఎంక్వైరీ చేయి. ఎందుకు ఓడిపోయారంట? ఎక్కడో తప్పు జరిగిందండి. ఎవరు తప్పు చేశారండి? పో మొత్తాన్ని నిలబెట్టి వంశాల వారీగా నిలబెట్టేసి బాగా ఎంక్వైరీ చేయి. యెహోషువ నీ జ్ఞానం ఇస్తున్నాను, వెళ్ళు. ఎవరు తప్పు చేశారో ముందు శాంక్టిఫికేషన్ చేయి, వాళ్ళను శుద్ధి చేయి, ఆ చెత్త లేకుండా తీసేయి, కాల్చిపాడేయి, తగలేసేయి అవసరమైతే. లేకపోతే మీరు
కనానును మీరు వశపరుచుకోలేరు. మీరు మళ్ళీ అడగొచ్చు నన్ను, ఆల్రెడీ కనాన్లో ప్రవేశించారు కదంటే అది ఎంట్రెన్సే. మొత్తం చాలా ఉంది కనాన్లో, అప్పటికి చాలామంది జనం ఉన్నారు. అలాగ ప్రతి పట్టణాన్ని వాళ్ళు జయించుకుంటూ మొత్తం కనాను భూభాగాన్ని ఆక్రమించాలి, అప్పుడు గోత్రాలు పంచుకోవాలి. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక పట్టణాన్ని జయించి రెండో విలేజ్కి వచ్చేసరికే 36 శవాలంటే ఏంటి పరిస్థితి? అందుకనే వెళ్ళు ఏడోకో వెళ్ళు, ఆ గోను పట్ట తీసేసి మళ్ళీ బట్టలు వేసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయ అన్నాడు. అప్పుడు వెళ్ళాడంటండి. వెళ్ళి ప్రతి గోత్రాన్ని దగ్గరికి పిలుస్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, రహస్యంగా కూడా విషయాలు సేకరిస్తున్నారు. ఒక విషయాన్ని చెప్తాను నేను. ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కనీసం 10 లేదా 15 అయినా క్రిమినల్ కేసులు ఆడి మీద ఉంటే కానీ రౌడీ షీట్ని ఓపెన్ చేయరు. దట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కేసు పెట్టారు కాబట్టి ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తున్నామండి అని ఓపెన్ చేయరు. అంత సులువు కాదండి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా అంత సులువు కాదండి. ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. అసలు వీడికి నేర ప్రవృత్తి వీడికి ఎక్కడొచ్చింది ఈ గుణం అని అంటే వాడు తాత ఎవడో స్టువర్ట్పురం దొంగ ఉంటాడు. అర్థమైందా? అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ ముత్తాత ఇంకొకడే ఉంటాడు. అలాగే ఇలా వంశాల వారీగా ఆ గతం నుంచి వస్తానే ఉంది ఈ బుద్ధి. అలాగే ఏదో ఒక వంశం నుంచి ఇది బుద్ధి పుట్టుకుంటూ వచ్చి యోధ గోత్రంలో వాడికి బాకింది అది. ఇప్పుడు యెహోషువ ఏదంటారు కదా మన తెలుగులో, తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టుగా డొంక బాగా కదిలించేశాడు, కెలికేశాడు యెహోషువ. చూడండి ఎక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ వస్తున్నాడో నిలబెట్టేశాడు, అందరు నిలబెట్టేశాడు. ఎవరెవరు ఏం చేశారు, ఎవరు మీ తాత ఏం చేశాడు, మీ ముత్తాత ఏం చేశాడు, మీ మామ ఏం చేసేది, ఏమండి ఇవన్నీ ఆవిడ ఎలాగుండేది, అప్పటి కాలంలో బాగుండేదా, వాళ్ళ ప్రవర్తన బాగుండేదా, మంచోళ్ళ చెడ్డోళ్ళ, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అంతా ఎంక్వైరీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 16 వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచాడు, ఏడోకో ఎల్లు వాళ్ళ ముందు వాళ్ళల్లో ఎంక్వైరీ చేయన్నాడు కదా. అందుకని ఉదయాన్నే లేచిపోయి జనాలందరినీ పోగేసి గోత్రాల వరుసను బట్టి దగ్గరకు రప్పించేశాడంట. అందరినీ రప్పించేసినప్పుడు యోధా గోత్రములో ఒకడు పట్టబడ్డాడు. ఆ యోధా గోత్రంలో ఆ ఒక్కరిని పట్టుకోవడానికి ఎంత ఎంక్వైరీ చేశాడో చూడండి. 17వ వచనంలో యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశములో ఒకడు పట్టుబడ్డాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు చూడండి. ఆ జరహీల వంశంలో కూడా పురుషుల వరుసను మళ్ళీ తీసుకున్నాడు, రప్పించాడు. ఈ పురుషుల వరుసల్లో కూడా జబ్ది అనేవాడు పట్టబడ్డాడు. అంతటి తాగలేదు, అతని ఇంటి పురుషుల వరుసను బట్టి దగ్గరకు రప్పించి ఎంక్వైరీ చేస్తే యోధా గోత్రములోని జరహుకు ముని మనవడు, జబ్దీకి మనవడు, కర్మీకి కుమారుడైన ఆకాను అనేవాడు పట్టబడ్డాడు. ఎంత లాగాడండి! ఒక్క దొంగను పట్టుకోవడానికి ఎంత ఎంక్వైరీయా? ఆకాను గురించి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి, సిగ్గుపడద్దు. ఏమంటే ఆకాను గురించి నేను విన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏదో ఒకటి విన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒకళ్ళు అంతేనా? అమ్మ ఆకాను గురించి మీకు తెలీదా? ఇద్దరు సిగ్గుపడకండి అమ్మ, చేతులు అంటే నాకు తెలియడం కోసం, మీకు ఎంతమందికి తెలుసో అని. ఒకళ్ళు ఇద్దరే వింటా, ఇంకెవరికి తెలియదా ఆకానండి? అయ్యో సరే, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళకు కూడా తెలియని విషయాలు ఇప్పుడు చెప్తాను. నేను అంతవరకు కన్ఫామ్గా చెప్పగలను. ఆకాన్ అనగానే బంగారము, వెండి, షీనారు వస్త్రాన్ని దొంగిలించి తీసుకెళ్ళి డేరాలో గొయ్యి తీసి పాతి పెట్టాడు. అంతవరకే తెలుసు మీకు కదా. రైట్, ఇప్పుడు వెళదాం. ఇప్పుడు ఆకాను పట్టుబడ్డాడు కదా. పట్టుబడ్డా? పట్టుబడ్డాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు తెలియవలసిన కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆకాను ఎందుకు చేసేవి అలాగా? నెక్స్ట్ అదే కదా ప్రశ్న. ఇప్పుడు ఆకాను బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఎందుకు చేసావు అనగానే సాధారణంగా మనకు వచ్చే ప్రశ్నలు ఏంటి? ఒకడు ఏదైనా దొంగతనం చేసాడు అనుకో, ఒక బ్రెడ్ ముక్క, ఎందుకు చేసి ఉంటాడు వాడు? పాపం నా తప్పు నాది కాదండి. మరి దేంది అది? కడుపు నిండా తిన్నోడు ఏమైనా చేయగలడా పని? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్పకనే చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మీలో ఒకడు దొంగతనం చేశాడు అన్నాడు. దొంగిలి అన్నాడా? ఇప్పుడు ఆకాను, నేను అంటున్నాను, ఆకాను దొంగతనం చేసే అంత దీన స్థితిలో, పేద స్థితిలో ఉన్నాడా? తిండికి లేక గతి లేక ఉన్నాడా?
అంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను, మీరు చెప్పండి పోనీ. సరే, ఏమీ లేనోడు, కష్టపడలేనోడు దొంగతనం చేశాడంటే అనుకోవచ్చు కొంచెంసేపు అలాగా. ఆకాను చాలా గొప్ప ఆస్తిపరుడండి. చూస్తారు ఒకసారి మీరు అక్కడే చదవండి, నేను చదివిస్తాను చూడండి దయచేసి. 24 వచనం చూడండి. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరహుకు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు, అంటే ఈ మూడేంటి, దొంగతనం చేసినాయి. అవి వదిలేయండి. అవి వదిలేస్తే అతను ఆస్తిపరుడని మీరెలా చెప్తారు పాస్టర్ గారు అంటే అక్కడ రాశాడు చూడండి, అక్కడ నుంచి ఆకాను కుమారులను కుమార్తెలను. ఆ తర్వాత పాయింట్ చూడండి, ఎద్దులు. ఆకానికి ఏమున్నాయి, ఎడ్లు. ఏమండి, ఈరోజు ఒక పాడి గేదెను కొనాలంటే 1,00,000 పైనే. వినాలి బాగా మీరు, ఒక పాడి గేదె ఖరీదు ఎంతో తెలుసా ఈరోజు? 1,00,000 పైనే. అంతకు ముందు దినాలలో ఎడ్లతో సేద్యం చేసేటప్పుడు అయితే ఎడ్లు కూడా అదే రేంజ్లో ఉండేవి. ఒక జత ఎడ్లు కొనాలంటేనే మనకి ఊహొచ్చిన తర్వాత లక్షలు. అలాంటిది ఎడ్లు ఉన్నాయి చాలా. ఎవరికి? చాలని మీరు ఎలా చెప్తారంటే తర్వాత పాయింట్ ఉంటుంది, మందలుగా ఉన్నాయన్నాడా, మందలుగా ఉన్నాయన్నాడండి బాబు. అన్ని మందలు ఎడ్లు ఉన్నాయంటే ఆకాను దిక్కుమాలోడా, దిక్కులేనోడా, ఏమీ లేనోడా, పేదోడా, మీరు చెప్పండి. ఈ దొంగ బుద్ధి ఎందుకు వచ్చిందండి? ఏమి లేకండి. రెండోది ఏమన్నాడు చూడండి, ఏంటట, గాడిదలు అన్నాడు. భయంకరమైన సంపద ఇది. మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్తో సమానం ఇతను. ఇప్పుడు ఒకటి దగ్గర ఒక 100 ఆటోలు ఉన్నాయనుకోండి, 100 ఆటోలకు ఓనర్ అంటే ఇంకెలా ఉంటుంది ఆలోచించండి. ఇన్కమ్ ఉండదా? అప్పట్లో ఆటోల పని ఎవరు చేసేవాళ్ళు? అదేటమ్మలాగా ఉన్నారు, గాడిదలు. మనుషులను తీసుకెళ్లాలన్నా, సరుకులు తీసుకెళ్లాలన్నా ట్రాన్స్పోర్ట్ ఏంటి, గాడిదలు. ఎంత వ్యాపారం అండి, ఏం తక్కువ అండి. ఆలోచన. గాడిద పాలు అమ్ముకొనైనా బతికేయచ్చండి బాబు. గాడిద పాలు కూడా అంత విలువ ఉందండి బాబు, ఏది తక్కువ కాదు. అవి కూడా ఎలాగున్నాయంట, మందలుగా ఉన్నాయి. ఆస్తిపరుడే కదా. మరి దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందండి నాకు తెలియక అడుగుతాను. మీకు అర్థమవుతుందండి నా బాధ? దీన్ని ఏమన్నామంటే మన భాషలో ఏమండి, తృప్తి లేనితనం, అత్యాశ, దురాశ, పేరాశ. నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 10 రూపాయలకు వచ్చేదాంతోనే కడుపు నింపుకుందాం. ఎవడో 100 రూపాయలు బిర్యానీ తిన్నాడు కదా అని చెప్పేసి ఆయన చూసి మనం ఆతేసుకోవద్దు. పులిని చూసి నక్కేం చేసిందట, పులికి ఒరిజినల్గా ఉన్న ఏంటి అయ్యి, మరి దీనికి లేవని చెప్పి వేసుకుంది అంట. ఎలా ఉంటుంది ఇక? దానికి ఉండడమే ఒరిజినల్గా ఉన్నాయండి. ఇది కర్రు కాలబెట్టుకొని వాతలు వేసుకుంటే ఎలాగ ఉంటుంది? ఈ చలికాలమే తెల్లారేసరికి వణికి చచ్చిందట. మన బతుకులు కూడా అలాగే అయిపోతాయి. పెద్దోళ్ళు సామెతలు ఉత్తినే చెప్పారు అలాగా. మనం ఎవరినో చూసి వాళ్ళలాగా మనం లగ్జరీగా ఉండాలి, వాళ్ళలాగా మనం అనుభవించేయాలి, వాళ్ళలాంటి తిండి తినాలి, వాళ్ళలాంటి బతుకు బతకాలంటే వాళ్ళలాంటి ఇన్కమ్ కూడా ఉండాలి కదా. మరి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం ఏంటో తెలుసా? ఆకాన్ని బట్టి ఆ ఆశలు, ఆలోచనలు మనకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా స్థాయికి చేరడానికి వక్ర మార్గాన్ని వెళ్ళాల్సిందే. అది దొంగతనమైనా, ఇంకొక తనమైనా ఏ తనమైనా చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైందా నా భాష? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? కలిగి ఉన్న దాంతోనే మనం ఏం చేయాలి? తృప్తి పడడం నేర్చుకోవాలి. 100 రూపాయలు సరేగా, దాంతోనే సంతోషపడతాం. మానాన్ని కప్పుకోవడానికి దేవా ఇది ఇచ్చావు. అసలు అది కూడా లేనోళ్ళు ఉన్నారయ్యా, నీకు వందనాలు. అది నేర్చుకుంటే ముందు మనం అప్పులు బారిన పడం. మొట్టమొదటిగా అప్పు చేసి చెప్పకూడదు తినం మనం. అది నేర్చుకుందాం. ఏదైనా కానీ ఉండే మనకు కలిగి ఉన్న దాంతోనే మన స్థాయికి తగ్గట్టే మనం బతకడం నేర్చుకుందాం. రెండోది మనం ఆలోచిస్తే ఇతను సామాన్యుడు కాదు, ఒక బాధ్యత కలిగిన సైన్యములో యోధుడు. ఆకాన్ ఎవరో తెలుసా మీకు? ఇశ్రాయేలీల సైన్యములో ఒక
యోధుడండి. యోధుడంటే చిన్నవాడ, మీరు ఆలోచించండి. ఒక బాధ్యత కలిగిన నాయకుడు, సైనికుడు. చూడండి ఆ మాట బైబిల్ ఎంత చక్కగా రాయించాడు. 5వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి దయచేసి. 5వ అధ్యాయం అక్కడ యెహోషువ గ్రంథం 5-6 వచనాలు చూడండి. నేనేమనుకోను, నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, వినేవాళ్ళు వినండి. నేను అసలు ఏం ఫీల్ అవను. అర్థమవుతుందా? నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, వినేవాళ్ళు వినండి. మీ అందరిలో ఒక్కరికి అర్థమైన దేవునికి స్తోత్రం. వినండి. బయలుదేరిన పురుషులందరూ ఏ దేశం అది? కనానే కదా. ప్రమాణం చేశాడంటే వాగ్దానమేగా. చేసినో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసియుండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ, బాగా నోటీస్ చేయాలి మాట, ఎవరంట వాళ్ళు? యోధులందరూ. అంటే అక్కడి నుంచి బయలుదేరి కనానుకు చేరాలనుకున్న వాళ్ళు అందరూ ఎవరో? యోధులందరూ. యెహోవా మాట వినకపోయినందున, దయచేసి ఆ పదాన్ని రౌండప్ చేయండి ప్లీజ్. యెహోవా మాట వినకపోయినందున, దేవుని మాట వినకపోయినందున ఏమైపోయారట? వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములు సంచరించుచూ వచ్చిరి. బాగా వినాలి. చచ్చిన వాళ్ళు ఎవరు? యోధులు. ఎక్కడి నుంచి బయలుదేరిన యోధులు? ఐగుప్తు నుంచి బయలుదేరిన యోధులు. వాళ్ళందరూ ఎక్కడ చచ్చిపోయారంట? అరణ్యంలోనే చచ్చిపోయారంట. ఆకాన్ ఎక్కడ పుట్టాడు? మధ్యలో పుట్టాడు. మధ్యలో పుట్టినప్పుడు వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వీళ్ళంతా యోధులే కదా. ఆ యోధుల వంశంలో నుంచి వచ్చిన యోధుడే కదా ఆకాను. మా తాత కనాన్లో ప్రవేశించుకోండి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యెహోషువ ఐగుప్తులో మొదలుకొని కనానుకు చేరేంత వరకు బతికే ఉన్నాడు. మీరు చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే, ఏమండి కనానుకు చేరిన వాళ్ళు ఎంతమంది అండి అంటే ఏమని చెప్తారు మీరు? అదేటమ్మా అలాగ ఉన్నారు? కనానుకు చేరిన వాళ్ళు ఎంతమంది అమ్మా? ఇద్దరేనా? అదేం మాట అండి బాబు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? యెరికోలో ప్రవేశించారంటే ఎంతమంది? ఇద్దరేనా? యొర్దాను నది దాటి యెరికోలోకి ఇద్దరైనా వచ్చింది? చాలామంది వస్తేనే కదా మరి ఆ యెరికో పట్టణాన్ని జయించారు. మరి ఇద్దరు అంటారేటండి? రైట్, కాదు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రవేశించింది ఇద్దరంటే ఎవరా? ఇద్దరంటే ఐగుప్తులో బయలుదేరిన వారిలో చెప్పండి, ఇద్దరే. ఐగుప్తులోంచి బయలుదేరారు కదా మొట్టమొదటి మంద. ఆ మందలో బతికి బట్టగట్టి చేరిన వాళ్ళు ఇద్దరే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మధ్యలో పుట్టోళ్ళని దాని అర్థం. సో ఐగుప్తులో నుండి బయలుదేరిన వాళ్ళల్లో ఉన్న ఇద్దరు ఎవరంటే యెహోషువ, అంతే. మీకు అర్థమైంది ఇప్పుడు? దేవునికి వందనాలు. అంతే తప్ప ఇద్దరే అనకండి. ఎవరా ఇద్దరంటే విషయం చెప్పాలి. ఎవరా ఇద్దరంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన జన సమూహములో ఇద్దరే మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అరణ్యంలో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? పాయింట్ నోట్ ఇచ్చేయాలా? ఎందుకు చచ్చిపోయారు? ఇప్పుడే చెప్పాను నేను మీకు. దేవుని మాట వెనక అందరు చచ్చిపోయారు. ఈ చచ్చిపోతున్నప్పుడు ఎందుకు చచ్చిపోతున్నారో అన్న సంగతి ఆకాన్ అనేవాడికి తెలుసా లేదా? ఆయన కూడా యోధుడే కదా. ఎందుకు చచ్చిపోయారండి యెహోషువ గారంటే? మాట వెనక చచ్చిపోయారు. చెప్పింది చేయి చచ్చిపోయారు. దేవుడికి మాట ఇచ్చి నెరవేర్చక చచ్చిపోయారు. నిబంధన మీరే చచ్చిపోయారు. ఇన్ని పాఠాలు, ఇన్ని శవాలు చూసుకుంటూ వచ్చిన ఈ వ్యక్తికి ఇంత ఉండి తినడానికి ఉంది. పోనీ ఏమీ లేదా అంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాడు. అరణ్యాల్లో శవాలను చూశాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే పాఠాలు నేర్చుకున్నాడు. యెహోషువ చెబుతూనే ఉన్నాడు, మాట వెనక చచ్చిపోయాడు. యోధుడే ఉండొచ్చు కానీ మాట వెనక చచ్చిపోయాడు. యోధురాలే ఉండొచ్చు, మాట వెనక చచ్చిపోయింది. ఆకాను జాగ్రత్త. మరి అంత జాగ్రత్త తీసుకోవాలి కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నప్పుడు.
ఆలోచించండి. మన కళ్ళ ముందే సిగరెట్ తాగి 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 లంగ్స్ క్యాన్సర్ వచ్చేసి పొట్టంతా తినేసిందంటే ఇంతవరకు పొట్ట తినేసిందంటే ఇదంతా త్వరలాగా కనపడుతుందంటే చెట్టు త్వరలాగా. ఒకసారి ఆ వ్యక్తిని చూసిన తర్వాత సిగరెట్ తాగాలి అన్న మనసు కూడా రా తాగేవాడికి. ఏముంటుంది ఆలోచించండి. ఇది చదబట్టినట్టు ఉంటుంది. ఇది మొత్తం పోయి లొట్ట కనపడతా ఉంటుంది. అలాగా కళ్ళ ముందు ఇలా జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కళ్ళ ముందు అవిధేయులైన వారు మాట వెనక తప్పు చేసి పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని నిబంధన మీరి ఏమంటే శవాల గుట్టలుగా చూసిన ఈ ఆకానుకి ఈ తప్పు చేయాలన్న మనసు ఎందుకు వచ్చింది? నాకు అన్ని పదే ప్రశ్నలు వచ్చేస్తూ ఉన్నాయండి. అలాంటిది సామాన్యుడా? కాదు, ఇతను కూడా ఒక బాధ్యత కలిగిన యోధుడు. ఎంత బాధ్యతగా ఉండాలి. మళ్ళీ నాకు ఇక్కడ వచ్చి మరొక ప్రశ్న ఏంటంటే ప్రియులరా, అసలు నేను అనుకుంటాను ఈడు కూడా అక్కడ చచ్చిపోతేనే గొడవలు పోను. ఎక్కడది? కనానుకు చేరకముందే చచ్చిపోయి ఉంటే బాగుండు కదండి. ఇప్పుడు ఎందుకంటే నేను మళ్ళీ రెండో కోణంలో ఆలోచిస్తా. ఏమన్నా తెలుసా, అసలుకి ఈ ఆకానికి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పదండి. అబ్రహాముకి లేదు ఆ భాగ్యం. ఎక్కడ దాకా ఎందుకు 40 ఏళ్ళు నడిపించిన మోషేకే ఆ భాగ్యం లేదు. కణాల్లో అడుగుపెట్టే భాగ్యం ఎవరికి దొరికింది చెప్పండి? ఆకానికి దొరికింది. ఏటి ఉపయోగం ఏంటి? ఏమనిపించాడండి? అడుగుపెట్టి చచ్చిపోయాడు. ఏం చేశాడు? అడుగుపెట్టి కణాల్లో అడుగుపెట్టి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. కణాల్లో అడుగుపెట్టి అనుభవించకుండా చచ్చిపోవడం కంటే అసలు ఆడు అడుగు పెట్టకపోతే గొడవలేదుగా. దేవుడిచ్చిన భాగ్యాన్ని ఉపయోగించుకున్నాడండి. నాకేమనిపించిందో తెలిసి ఈ సందర్భాన్ని చదివినప్పుడు, ఎంత ప్రయాణం చేసి ఇంత కష్టపడి ఇన్ని నదులు, ఇన్ని సముద్రాలు, ఇన్ని సెలయేళ్ళు, ఎడారులు, అరణ్యాలు దాటుకుంటూ వచ్చి ఈ కణాను కోసమే కదా అడుగు పెట్టింది. రైట్. మనం కూడా ఎక్కడ ప్రార్థన అన్నా, ఎక్కడ సువార్త అన్నా, వారం ప్రార్థన అన్నా, మంగళవారం ప్రార్థన అన్నా, ఎక్కడ మీటింగులు అన్నా ఏమండి పోతా ఉంటాం. ఎందుకంటే ఈ ప్రయాస అంతా కణాల్లో ప్రవేశించడానికి. అంతేనా? వేరే ఏమైనా ఉందా మీకు ఆశ? ఏ కణానది? పరమ కణాను. అర్థమైందా? మరి మనం ఎట్లా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. తీరా చచ్చిపోయాక పాతాళంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అనిపోయి అనవసరంగా వెళ్ళాను కదరా గుడికి, అనవసరంగా వెళ్ళాను సువార్తలకి, ఎంత టైం వేస్ట్ చేసేసాను. ఇక్కడికి వచ్చే అక్కడికి వెళ్ళడానికే మనకి ఈ ప్రయాస అంతా. చచ్చిపోవడానికి ఎందుకండి కణానికి? మీకు అర్థమవుతుందండి నా భాష? చచ్చిపోవడానికి కణానికి వెళ్ళి చావటం ఎందుకండి? అదేది అక్కడెక్కడో చావచ్చు కదా. అసలు నీ ప్రయాస అంతా కణాను అనుభవించాలని కదా. ఏం అనుభవించావు ఆకాను? ఇప్పుడు చెప్తాను, ముగిస్తాను. ఇక ఒక్కడు చేసిన పాపం. ఎంతమంది పాపం చేసింది ఇక్కడ? ఒక్కడే కదా. రైట్. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నన్ను చంపేస్తే గొడవలు పోద్ది, నాతో పోద్ది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, వీడు ఒక్కడు చేసిన పాపానికి 36 కుటుంబాలలో శవాలు లేచిపోయినాయి. ఇందాక చదివించాను కదా నేను మీకు. ఎన్ని కుటుంబాలు అనాథలైపోయారు చెప్పండి? 36 కుటుంబాలలో భార్యలు భర్తలు లేని వాళ్ళు అయిపోయారు, విధవలు అయిపోయారు. పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలైపోయారు, దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఎవరు చేసిన వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు హాయి పురం మీదకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఏమైనా పాపం చేశారా? వాళ్ళు చావు కారణం ఎవరు చెప్పండి? ఆకాన్ చేసిన పాపం కాదా? వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అదేంటండి అది ఎలా సాధ్యమండి అని అనుకోవచ్చు మీరు. దానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. రెండోది, ఒక్కడు చేసిన పాపానికి ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడే చదువుకున్నాం మనం. యోధులైన సైనికులు 36 మంది చచ్చిపోయారంటే 36 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. రెండో పాయింట్ మనం నోటీస్ చేయాల్సింది, తన భార్య ఏం చేసిందండి? చేసినోడు ఈడు కాదు, ఇడు దొంగ అని చెప్తుంది బైబిల్. ఇటు పర్సనల్గా చేశాడు. యెహోషువ వచ్చి అడిగేంత వరకు చెప్పలేదు. నేను అనుకుంటానండి హాయిపురానికి వెళ్ళకముందే బాబాయ్ తప్పు అయిపోయిందంటే బతికేసినండి. హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళకముందే యెహోషువ దగ్గరికి వచ్చి అడగకుండానే
బాబు నేను ఇలాంటి పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, దేవుణ్ణి అడగండి అంటే అయిపోనండి. కానీ హాయిపురం మీదకి వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత 36 మంది చచ్చిపోయిన తర్వాత, చచ్చిపోయినా కూడా చెప్తలేదు వీడు. యెహోషువ ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన తర్వాత దేవుడు వచ్చి, ఆ యెహోషువ వచ్చి అందరినీ ఎంక్వైరీ చేస్తుంటే వీడి దగ్గరికి వచ్చినప్పుడు నోరు విప్పుతున్నాడు. ఎంత దొంగండి ఆలోచించండి. అదేదో ముందే చెప్పుంటే బతికిపోయాడు కదా. ఇతనే కాదు, ఆ 36 కుటుంబాలు కూడా బతికుండే కదా. పాపం భార్యకి తెలియదండి. వీడు చేసిన పాపానికి భార్య చావాల్సి వస్తుంది. 24 వచనంలో చూడండి. తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలీలందరూ చూడండి, అక్కడ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని చూసారా? అంటే ఏంటివి ఇవి? యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత ఈ సొమ్ము ఎక్కడ ఉండాలని చెప్పాను నేను? దేవునికి ప్రతిష్ఠించింది, అది దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సేవలో వాడబడాలి. ఆ ప్రతిష్ఠించిన దాన్ని ముట్టుకుంటే ఏమైపోతారు? శాపగ్రస్తులు. ఆ రెఫరెన్స్లు నేనేం చూపించక్కర్లేదు కదా మీకు. ఏమండి? 6వ అధ్యాయం 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెమైనను, ముందే చెప్పేశాడు దేవుడు, అది దేవుని సొమ్ము, దాన్ని మీరు తీసుకోకూడదు. 6:18 చదువుతున్నాను నేను. మీరు శాపగ్రస్తులు అయిపోతారు. మీరు ఒకడు తప్పు చేసిన దానికి ఆ తప్పు ఒక్కడితోనే బాదు, మీ పాలెం మొత్తానికి చుట్టుకుంటుంది. ఆ బాధ ఒక్కడితోనే బాదు, మీ జనం మొత్తానికి చుట్టుకుంటుంది. కాబట్టి కనీసం మీరు ముట్టకూడదు. అది వెండైనా, బంగారమైనా, ఇత్తడైనా, ఇనపాత్రలైనా అవి యెహోవాయి. ఎందుకు తెలుసా? ప్రథమ ఫలం ఎవరిది? యెహోవా. యెరికో పట్టణము కనాను యొక్క మొట్టమొదట మీరు అడుగుపెట్టిన ఫలం, దానిలో కొల్లగొట్టిన సొమ్ము దేవుడిది, దాన్ని ముట్టకూడదు. మీరు నాకు చేసిన వాగ్దానం అది. ఏమని? ప్రథమ ఫలం నీకు ఇస్తామని. ఎందుకు దేవుడు తన వాగ్దాన విషయంలో ఇక్కడ వాళ్ళ విషయంలో నెరవేర్చలేదు తెలుసా? నీ ఎదుటి ఏ మనిషి నిలవలేడు అన్నాడు. మరి ఎందుకు ఓడిపోయారు? అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తానన్నాడు. మరి హాయి ఎందుకు ఇవ్వలేదు? వాగ్దానం పనిచేయలే అక్కడ. ఎందుకు పనిచేయలేదు? దేవునికి వీళ్ళు చేసిన వాగ్దానం వీళ్ళు నెరవేర్చట్లేదు కాబట్టి దేవుడు కూడా తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చడం. అప్పుడప్పుడు మనం చాలా భలే ఉంటాయండి. ఏంటంటే ఈ ప్రకటనలో ఎఫ్ఎం పెట్టండి, నేను చెప్పినందుకైనా. ఎఫ్ఎం తెలుసు కదండి మీకు? ఎఫ్ఎం విన్నారు ఎప్పుడైనా? ఆర్జే సూర్య ఏయో వస్తూ ఉంటాయి. ఆ కార్లో కూడా ఈ దేవుని పాటలు రానప్పుడు టక్కుమని ఏదన్నా ప్రెస్ చేస్తే ఎఫ్ఎం వచ్చేస్తుంది టక్కుమని. అందులో అనౌన్స్మెంట్ చెప్పేటప్పుడు ఎలాగుంటుంది తెలుసా? సిఎంఆర్ షాపింగ్ మాల్ ఫలానా పట్టు చీర 30 రూపాయలు అంటాడు. అని ఆ 30 రూపాయలు అయినా అంతటి తాగుంటే బాగుండు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు. అంటే అర్థం ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే అర్థం ఏంటి? అక్కడికి వెళ్తే మీకు మ్యాటర్ తెలుస్తుందని. ఎవడైనా ఎత్తాడేటి ఉప్పాడు పడిచారు 30 రూపాయలకి? ఎవడు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటే విధి విధానాలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం. మనిషికి ఎంత తెలివితేటలు ఉంటాయి మరి దేవుడికో. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానన్నాడంటే వెంటనే ఏం చేసుకోవాలి మనం? అక్కడ తర్వాత కింద రాసుకోవాలి మనం. ఏమని? అది 12 లక్షలు ఇస్తానన్నా ఇవ్వదావిడ. ఇటు 12 లక్షలు ఇస్తానన్నా ఇవ్వండి, అడుగు పెట్టంగానే ఇస్తానన్నాడంటే దేవుడు మనకు కొంత ఆలోచించాలిగా. ఆ ఓనరే 12 కాదు 20 లక్షలు ఇస్తానన్నా నేను ఇవ్వనండి అంటది. అలాంటి దేవుడు నువ్వు అడుగుపెట్టి ఇచ్చేస్తానన్నాడంటే అయితే ఆలోచించలేమని? ఇస్తానులే కానీ రే అబ్బాయి, టర్మ్స్ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏంటవి అని అంటే, నాకు చేసిన వాగ్దానం నువ్వు నెరవేరిస్తే అది నాకు ఎంత పంటరా నాయనా? ఈ భూమినే మీరు కొనకుండగా ఉత్తిపునానికి ఇచ్చాను నేను, ఈ భూలోకం మొత్తాన్ని. 3 సెంట్ల భూమిని ఇవ్వలేనా నేను నీకు? అది నాకు చిన్న పని, నువ్వు నాకు చేసింది నెరవేర్చు, ఉత్తిపునానికి ఇచ్చేస్తాను నీకు అంటాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. కానీ మన జీవితంలో మనం ఆయన అనుభవించలేకపోతున్నాం ప్రియులారా. ఎక్కడ దాకా అక్కర్లేదు, నేను మీకు సాక్ష్యం. ఒక చాప, ఒక బకెట్, ఒక పల్సర్ సెకండ్ హ్యాండ్ బండి, పండుగడు నెలలు 3 నెలలు 4 నెలలు బిడ్డది, 4 నెలలు 5 నెలలమ్మ బిడ్డతో వచ్చాం. మేము 2008లో వచ్చాం.
దేవుడు ఏం తక్కువ చేశాడు మీ కళ్ళ ముందే? నేనేమైనా వ్యాపారాలు చేసేస్తున్నానా? కొండలు రాళ్ళు పిండి చేసేస్తున్నానా? ఏమీ లేదు. నన్ను పోషించట్లేదా? నన్ను బతికించట్లేదా? నా జీవితమే మీకు సాక్ష్యం. ఇప్పటికి అంటూ ఉంటారు చాలామంది సేవకులు, మన సువార్తకు సంబంధించినవి చూసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగామండి, ఇన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయని మీరు సువార్తకి వెళ్తుంటే మాకు తెలిసింది. ఈ ప్రాంతంలో ఉన్న ఈస్ట్ గోదావరిలో ఉన్న మాకే తెలియదండి బాబు, ఈ గ్రామాలు ఈ పేర్లు కూడా సరిగ్గా తెలియవండి మాకు అంటున్నారు. పని చేస్తూ ఉన్నప్పుడు పనికి చెప్పండి, పని చేసిన వాడు జీతానికి పోషించుకుంటాడు. ఆయన చూసుకుంటాడండి ప్రతి అవసరం. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేయకపోతాడు. దేవుడు ఎలాంటి తెలుసా? నువ్వు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చు, నీ చేసింది నేను చేయకపోతే అప్పుడు అడుగు. ఎక్కడున్నాం మనం? ఆకాన్ దగ్గర ఉన్నాం. ఆకాన్ ఏం చేస్తున్నాడంట? ఏమ్మా భార్య ఏం చేసిందండి? పోని పిల్లలు ఏం చేశారండి? తీసుకెళ్ళారంట. ఎక్కడికి తీసుకెళ్ళారు? ఒకడు చేసిన పాపానికి 36 కుటుంబాలు బలైపోయినాయి. 2 పాయింట్ నోట్ ఇచ్చేయండి. భార్య ఏమీ తప్పు చేయలే, కుమార్తెలు కుమారులు అన్నాడు అక్కడ. కుమార్తెలు కుమారులను కూడా తీసుకెళ్ళిపోయారు. పోనీ ఆ ఎడ్లు ఏం చేసేయండి? ఎడ్లు కూడా తీసుకెళ్ళారా లోయలోకి? చూస్తున్నారు అక్కడ. ఆడు దొంగిలించిన దొంగ సొమ్ము తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? ఒక లోయలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇదంతా అతన్ని తీసుకెళ్తున్నారు, అతని ఎడ్లను తీసుకెళ్తున్నారు, అతని గాడిదలను మందలు కూడా తీసుకెళ్తున్నారు. ఉందా మీ బైబిల్ అలాగనే? దాంతోపాటు ఏం చేశారంట? కుమారులు కుమార్తెలు తన భార్య. పాపము వాళ్ళు ఏం చేశారండి? అన్నూరు లేని జీవులు ఏం చేశాయండి? ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు వెళ్ళి ఈ మందనంతా? ఏమ్మా లోయలోకి దించి వీళ్ళు కొండబోటు మీద ఉండి వింటున్నారా? ఇలా చూడండి, లోయ అంటే ఎక్కడ ఉంటుంది? చాలా లోతు, చాలా లోతు. ఆ లోతులు వీళ్ళందరిని పెట్టేసి ఈ పైనున్నోళ్ళు ఏం చేస్తారంట? ఏమేసి కొట్టి చంపాలని చెప్పాలి గట్టిగా. అప్పుడు రాళ్ళతో సాగు కొట్టేవాడు ఎలా కొడతాడు అంటాడా? ఏదో అది గోలికాయ తీసుకొని హాయ్ అన్నట్టు వేస్తాడు ఏంటి? చంపాలనుకున్నాడు ఏమన్నా గోలికాయ ఇలాంటి రాళ్ళు తీసుకుంటాడు ఏంటి? మొయ్యగలిగిన రాయి తీసుకుంటాడు. వింటున్నారా? చంపాలనుకున్నాడు ఎలాంటి రాయి తీసుకుంటాడు? వాడు మోయగలిగింది తీసుకుంటాడు. వాడేమి విసరక్కర్లేదు కదా, పైన ఉన్నారు వీళ్ళు కింద ఉన్నారు, ఎలా వేసేస్తే చాలు. ఆ ఫోర్స్కి పోయి తల మీద పడ్డదంటే పుచ్చకాయలాగా ఏమైపోతుందో తెలుసా? బద్దలాసిపోద్దండి, ముక్కలైపోద్దండి. పిల్లలు ఏం చేశారండి? నాకైతే చాలా బాధ అనిపించిందండి. కళ్ళ ముందు పిల్లల తలకాయలు చిందరమైపోతుంటే, శరీర భాగాలన్నీ కూడా కైమా కొట్టినట్టు చిత్రమైపోతూ ఉంటే ఏ తల్లి తండ్రి హృదయం ఆడకుండా ఉంటుంది చెప్పండి? కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు ఆలోచించండి ప్రియులారా. నిన్నగాక మొన్న విజయవాడ నుంచి మన రావులపాలెం వైపుగా వెళుతూ ఉందండి ఎర్టిగా కారు, కొత్త కారు అండి బాబు. మరి ఈ వేమగిరి దాటిన తర్వాత వీడికే పోయే కాలం వచ్చిందో, అంత ఫ్యామిలీ ఉంది అందులో. ఎవరో తెలుసా? భర్త వాళ్ళ ఆవిడకి ఇచ్చేసాడంట స్టీరింగ్. కారు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ ఆవిడకి ఇచ్చేస్తే మనోడు ఈ పక్కన సైడ్ కూర్చున్నాడు. ఈవిడేం చేసిందో తెలుసా? అక్కడి నుంచి మీరు గమనించండి, మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వేమగిరి దాటిన తర్వాత మొత్తానికి గోదావరి కాలువ, రావులపాలెం దాకేముంది కాలువే, కోత అలాగ చెముళ్ళంక దాటిన తర్వాత ఏమండి దగ్గరికి ఆలమూరు దగ్గరికి వెళ్ళి లోపే మధ్యలో తోసింది. మీరు నమ్మాలి, భర్త ఒక్కడే బతికాడు, 2 పిల్లలు ఆవిడ మొత్తానికి చచ్చిపోయారు. ఇప్పుడు రోడ్డు మీద నుండి తల కొట్టేసుకున్నాడు, ఎడుతూ ఉన్నాడండి. అయ్యో బాబోయ్, నాకైతే మతి చెల్లించిపోయిందండి. శ్రీను నీకు పెట్టాను కదా వీడియో, ఎంత దారుణమో తెలుసా? ఒక్కడి అవిధేయత ఆ కుటుంబాన్ని ఏమి లేకుండా చేసింది చూడండి. చాలా చాలా బాధ అండి. కళ్ళ ముందు బిడ్డలు అలాగ అయిపోతూ ఉంటే, ఎందుకంటే మన కళ్ళ ముందు
మొన్న ఆ మధ్య ఒక 2-3 సంవత్సరాల క్రితం లెనోరా డెంటల్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఓ చిన్న పిల్లండి స్కూటీ మీద వెళ్తుంటే కానిస్టేబుల్ కూతురండి. ఆల్రెడీ నేను మీకు చూపించాను. బిడ్డ నిజంగా మధ్యలోకి చితికిపోయిందంటే ఏ తల్లి తట్టుకోగలదు చెప్పండి? ఆ కూరు లోయలో పిల్లల్ని తీసుకెళ్ళి భార్యని, ఆయన వాళ్ళేం పాపం చేశారండి బాబు? నాకు తెలియక అడుగుతాను. చేసింది ఎవరు? ఆకాను. అది ఒక్కడితో పోయిందా? పోలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం కావాలి. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆఖరికి డేరా ఏం పాపం చేసిందండి? వాడి డేరాను కూడా తీసుకొచ్చేసారంటే ఎక్కడేసారు డేరాను కూడా? డేరాను కూడా అక్కడేదో పాతలే. డేరాను కూడా ఏం చేయడానికి? రాళ్ళ కుప్పేయడానికే. వాళ్ళతో పాటు దాన్ని కూడా సమాధి చేయడానికే. మీకు అర్థమవుతుందా? ఫైనల్గా ఒకడు చేసిన పాపానికి 36 కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఆ ఒక్కడు చేసిన పాపానికి భార్య పిల్లలు కూడా చచ్చిపోయారు. అంతటితో పోలా. ఇప్పుడు చదవండి 22వ అధ్యాయము యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం ముగించుకుందాం. ఇక 20వ వచనం చదవండమ్మా. విన్నారమ్మా? ఒక్కడి గురించేనా అక్కడ మాట్లాడాడు? ఒక్క పేరేనా మెన్షన్ చేశాడు? చేసింది ఆకాను. తర్వాత అదేలే, చేసింది ఆకాను తిరగబడ్డప్పుడు, తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం, ఆ పదాన్ని నోట్ చేయండి. ఇశ్రాయేలీల సర్వ సమాజం మీదికి. అబ్బే అమ్మా, వాక్యం అర్థమవుతుంది మీకు? చేసింది ఎంతమంది? బలైపోయింది ఎంతమంది మీదకి వచ్చిందంట? నేను ఇప్పటి వరకు 2 చెప్పాను, ఇది 3వది. ఒక్కడు చేసిన దానికి 36 కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఒక్కడు చేసిన దానికి భార్య పిల్లలు చంద్రం అయిపోయారు. ఆ ఒక్కడు చేసిన దానికి ఇశ్రాయేలీలు మొత్తానికి చుట్టేసుకుందట. ఇశ్రాయేలీల సర్వ సమాజం మీదకి ఆయన కోపం రాలేదా? ఆ ఒక్కడైన తన దోషం వలన వాడొక్కడే చచ్చిపోయాడు అనుకుంటున్నారా మీరు? ఆ ఒక్కడితోనే పోయింది అనుకుంటున్నారా శాపం? కాదు. ఇశ్రాయేలీలు మొత్తానికి చుట్టేసుకుంది. అదే ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఈ వాగ్దానం అక్కడ నోటిచ్చేసాడు పౌలు గారు ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏం చేద్దాం మరి? ఆకాంలాగా బతుకుదామా, లేకపోతే మనకు కలిగిన దాంతోనే తృప్తిపడి బతుకుదామా? ఏమండి? దేవునికి మాట ఇచ్చిన, దేవునికి చేయాలనుకున్న విషయాల్లో చేయకపోయినా తిరుగుబాటు చేసినట్టే. మాట వెనకే కదండి వాళ్ళు చచ్చిపోయారు. మనం కూడా ఎన్ని ప్రసంగాలు వింటున్నామండి. ఏది మన జీవితానికి అన్వయించుకుంటున్నాం చెప్పండి? నేను ఒక్కోసారి అయితే ఎంతో బాధతో చెప్తూ ఉంటాను. మిమ్మల్ని ఏం ఆశించలేదండి. వాస్తవానికైతే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరందరూ వారానికి ఒక్క గుప్పిడి బియ్యం తీసుకొస్తే నా బతుకు, నా కుటుంబం గడిచిపోద్ది. అసలు నేను ఎక్కడికి ప్రసంగాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరందరూ ఒక్కొక్క గుప్పిడి బియ్యం వేస్తే చాలు, అసలు మీ బియ్యం కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎందుకు మిమ్మల్ని నేను ఇంత ట్రైనప్ చేస్తున్నానంటే, మీరు భయంకరంగా వింటున్నారు ప్రసంగాలు, కానీ భయంకరంగా వాటిని అనుసరించి బతకట్లేదు. అలా బ్రతకపోవడం వల్లనే మన కుటుంబాల్లో ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు వస్తున్నాయి ప్రియులారా. ఒకసారి ఆలోచించండి. అందుకనే మనం ఓడిపోతూ ఉన్నాం ప్రతిసారి. దేవుని విషయాల్లో, దైవత్వం విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో ఫెయిల్యూర్. ఆకాలం లాంటి బతికమ్మంది బాధ లోయని పెట్టేశారు. ఇక బాధే, మొత్తానికి బాధ, కుటుంబం మొత్తానికి బాధ, సర్వ సమాజానికి బాధ, రక్త సంబంధికులు బాధ, టోటల్గా పాలానికి చుట్టేసుకుందంటది. ఎంత బాధ అండి!
అది ఒక్కడితో పోయింది అనుకుంటున్నారా అని చెప్తూ ఏమన్నాడు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో. చదుమ్మా. మీకు కలిగిన దాంతోనే ఈ సంవత్సరం మీరు ఈ మాట ఇవ్వండి ఆయనకి, మీకు దండం పెడతాను. ఆయన కూడా మీకు మాట ఇస్తాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. మీరు అప్పుల పాలైతే నన్ను అడగండి అంటున్నాడు ఆయన. మీరు నాకు ఈ మాట ఇవ్వండి. ఏ మాట ఇవ్వండి? మీరు నాకు వాగ్దానం చేయండి. ఏమని వాగ్దానం చేయాలి మన దేవుడికి? దేవా, నాకున్న దాంతోనే నేను తృప్తిగా బతుకుతాను, లేని దానికోసం నేను ఆశ పడను అనే మాట నువ్వు నాకు ఇస్తే, అనే వాగ్దానం నాకు చేస్తే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను అప్పులు పాలు కానివ్వను, నీకు సమృద్ధి నేను దయచేస్తాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని నేను వాగ్దానం చేస్తా. ఎంత చక్కగా రాశాడండి అన్నమాట. చదవమ్మా. నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను, ఆయనే చెప్పిన కదా. చాలండి. నిన్ను విడవను, నిన్ను అనాథగా చేయను, నిన్ను అప్పుల పాలు చేయను, నిన్ను అనారోగ్యం పాలు చేయను, నిన్ను అన్యుల వాళ్ళ చెడుగా మాట్లాడుకునేలాగా అవకాశం ఇవ్వను, నువ్వు నాకు మాటి. దేవుడు ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. విషయాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, దేవుడికి మనం మాట ఇచ్చాం, వాగ్దానం చేసాం. ఆకాన్ చేసింది పొరపాటది, నిబంధన మీరారంట. మనం కూడా ఏమండి, నేను అనుకుంటానండి, ఆకాన్ ఒక్కసారి మీరినందుకు ఇంత పర్యావసానం అయితే మనం బతుకంతా మీరుతూనే ఉన్నాం కదండి. బాప్తిస్మం తీసుకునే రోజు దేవుడికి నువ్వు చేసిన నిబంధన ఏంటి చెప్పు? దేవా, ఈ పాపిష్టి జీవితాన్ని ఇక నుంచి నేను వదిలేస్తున్నాను, నా పాపిష్టి జీవితాన్ని పాతేస్తున్నాను. అదే కదా బాప్తిస్మం. ఇక నేను ఇలాంటి పాపిష్టి పనులు ఇంకెప్పటికీ చెయ్యను, నీతిగా బ్రతుకుతా, యథార్థంగా బ్రతుకుతా, పరిశుద్ధంగా బ్రతుకుతా, నీ కోసం బ్రతుకుతా, నీ సేవ చేస్తా. ఎన్ని చెప్పామండి. ఇవన్నీ మనం దేవుడికి చేసిన వాగ్దానాలు కదా. మరి ఏ వాగ్దానం నెరవేర్చావు? దేవుడు నీ పట్ల తన వాగ్దానం అనే వాక్యాన్ని నీ పట్ల నెరవేర్చాలంటే ఆయనకి ఇచ్చిన మాటల్లో మనం ఏమీ నెరవేర్చాం. అందుకని ఆకాను జీవితం ఒక్కటే కాదు, బాధా జీవితం. మన జీవితాలు కూడా ఏమైపోతున్నాయి? బాధల్లోకి వెళ్ళిపోతున్నాయి, శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాయి. దేవునికి మాట ఇద్దాం ప్రియులారా. ఒక్క చిన్న పొరపాటు ఎంత నాశనానికి తీసుకెళ్ళింది. నేను తాగి చచ్చానండి అనుకుందాం. తాగి ఏమయ్యాను? నేను చచ్చాను. తాగడం తప్ప కాదా మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాను నేను మీకు. తాగడం తప్ప కాదా? అమ్మా రైట్. ఇప్పుడు ఆ తప్పు తాలూకు శిక్ష నేను ఒక్కరిని అనుభవించానా? నా చావుతో నా భార్య బిడ్డలు అనాథలు కాలేదా? వాళ్ళు అనాథలు అయ్యారంటే వాళ్ళేం పాపం చేశారని అడుగుతున్నాను నేను. నా పొరపాటు వల్ల నా పిల్లలు ఏమయ్యారు? అనాథలైపోయారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్, బెంగళూరులో 35 లక్షల రూపాయల వాల్వో కారు ఒక ఇంజనీర్, సిఇఓ అంటే ఒక దాన్ని ఏమంటారు, సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తున్న సిఇఓ అంట, కంపెనీకి ఓనర్ అండి. అసలు వాల్వో కారులోకి ఎందుకు వెళ్ళిపోతారో తెలుసా? వరల్డ్లో బాగా రిచెస్ట్ పీపుల్, డబ్బున్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు వాల్వో కారు ఎందుకు తీసుకుంటారో తెలుసా? కార్లలో దానంత సేఫ్టీ మరొకటే లేదు. అంటే ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా అది గుండగుండ అయిపోద్ది, కానీ మనిషికి మాత్రం ఏమీ కాదని బాగా డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు? ఆ కారు దగ్గరికి వెళ్తారు. కుటుంబం అంతా వెళ్ళిపోయారు బెంగళూరు, కారు తీసుకున్నారు, 35 లక్షలు పెట్టేసి కారు తీసుకున్నారు. కానీ ఇల్లు జారలా 6 చచ్చిపోయారు. ఆ కారు చూస్తే ఎంత అందంగా ఉందో, కానీ చపాతీ అయిపోయిందండి. చపాతీ అండి బాబు, చపాతే. మీరు చూడండి, నేను చెప్పినందుకైనా అందులో నుంచి శవాలని తీస్తుంటే చాలా బాధ అనిపించిందండి. ఎందుకు ఇదంతా జరిగిందో తెలుసా? ఒక్కడ విధేయత. తాళం ఇచ్చాడంటాడు. ఏమిచ్చాడు? కారు మరి కొన్నప్పుడు ఆ వాల్వో కంపెనీ కూడా ఏం చేస్తాడు? కారు ఇచ్చాడు. అవి కూడా పెట్టారు ఫోటోలు. దా చీర్స్ అన్నారట. కొత్త కారు కన్నారు కదా. ఇది ఏది కొన్నా మనం ఏది కొన్నా, మనకి ఏది వచ్చినా కూడా మనకు పోయే కాలం ఏంటంటే, పార్టీ ఏట్రా మామా, ఏటి మామా పార్టీ, కారు కొన్నావు కదా పార్టీ ఏది? వెనకాతలే ఉంటాడు ఎవడో ఒకడు. ఏ పార్టీ ఇవ్వాలి నీకు?
పోయేటప్పుడు ఇంటికి కుదురుగా వెళ్ళొచ్చు కదా. అక్కడ కొండ దగ్గర ఏం చేశారో తెలుసా? తలా ఒక పెగ్గేసేశారు. అది క్రేన్ వచ్చి పడుతుందా లేకపోతే లారీ వచ్చి పడుతుందా ఏమీ చూసుకోలేదు. దేన్నో ఏదో కొట్టేసింది, అది వేరే విషయం. కానీ పక్కన లారీ ఉన్నది కూడా నీకు కనపడలేదా? తీసుకెళ్ళి దాని కింద ఎందుకు పెట్టావు నువ్వు? మత్తులో ఉన్నాడు. ఒక్కడి మత్తు కుటుంబం మొత్తాన్ని చంపేసింది. మీకు అర్థమవుతుందండి? మరొకటి, నిన్నగాక మొన్న ఉత్తర కొరియాలో, సౌత్ కొరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? వీళ్ళకి తెలిసిపోద్ది, ఎవరికి? పైలట్లకి, విమానం నడిపేవాడికి తెలిసిపోద్ది పక్షి ఎంత దూరంలో, మొత్తం సెన్సార్లే కదండి, ఎంత దూరంలో ఉంది. క్లౌడ్, ఏ క్లౌడ్ ఇది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపింది కూడా ఆ క్లౌడే. క్లౌడ్ అంటే తెలుసా మీకు? మేఘాలు కదా. అది ఏదో అధిక నింబోనస్ ఏదో ఒక క్లౌడ్, అది బలమైన క్లౌడ్ అంట. అందులోకి ఈ హెలికాప్టర్ కానీ విమానాలు కానీ రెక్కలు టచ్ చేయకూడదు, అవి బలంగా ఉంటాయంట. రెక్కలు ఇరిగిపోయి అంత బలమైన క్లౌడ్, అవి నీళ్ళతో నిండి ఉంటాయి కదా. అవన్నీ వీళ్ళకి తెలిసిపోతాయి. ఒక్క పైలట్ అవిధేయతకి 200 మంది చచ్చిపోయారు ఈరోజు. ఫ్లైట్లో ఉన్న 200 మంది శవాలు కాలిపోయారు, బొగ్గులైపోయారండి. ఎందుకు తెలుసా? ఒక పక్షి, చిన్న పక్షి ఫ్యాన్లోకి దూరబడింది. ఇప్పుడు ఫ్లైట్కి ఇలాగ 2 ఫ్యాన్లు ఉంటాయి కదండి, లోపలికి ఇలా రౌండ్గా ఉంటాయి కదా, ఒక దాంట్లోకి వెళ్ళిపోయిందట పక్షి. 200 మంది చచ్చిపోయారు. నేను చెప్పినందుకు ఏం చూడండి, ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? బాధ్యత కలిగిన క్రైస్తవులాగా బిహేవ్ చేయండి. ఒక బాధ్యత కలిగిన యోధుడు ఎవరో తెలుసా? ఆకాను. ఒక్కడ విధేయత, దాని తాలూకు శిక్ష ఆ ఒక్కడితో పోలేదు. మనం ఈరోజు దేవుడికి మాటిద్దాం, ఆకాన్లాగా చేయొద్దు. మనం ఏంటో తెలుసా? కనానును మొత్తం కైవసం చేసుకోకముందే తప్పు తెలుసుకొని ఉంటే బతికుండేవాడు. అలాగే నూతన సంవత్సరంలో ప్రవేశించి దాన్ని అనుభవించక ముందే క్షమాపణ అడుగుదాం మనం. ఆకంలాగా దాచిపెట్టద్దు, మీకు దండం పెడతాను. నాకు చెప్పొద్దు మీరు మీ బలహీనతలు ఏంటనేవి. ఏమండి, మనలో ఉన్న మనకి నాకు కనిపించకపోవచ్చు మీ బలహీనతలు, మీకు తెలుసు, దేవుడికి తెలుసు. దొంగతనం చేసినోడికి వీడికి తెలియదా? ఆడికి తెలుసు కాబట్టి చెప్పాడు. ఎక్కడ దాచిపెట్టాడు తెలియదా? ఇక్కడ నాకు ఇంకొకటి, నాకు అప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఇదిగోండి ఒక 1/2 కేజీ బంగారం దొంగతనం చేశానండి అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు ఇది నాకు ఎప్పుడు ఉపయోగం? దాన్ని ఏదో నేను చైన్లు గాను, బ్రాస్లెట్లు గాను, దేనికైనా ఉంగరాలు గాను మార్చుకొని నేను పెట్టుకుంటే దొంగతనం చేసింది నాకు ఉపయోగపడుతున్నట్టు. అర్థమైందా నా భాష? దొంగతనం చేసింది నాకు ఉపయోగపడాలి లేదా? రైట్. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి మా ఇంట్లో బాత్రూమ్ కింద టైల్స్ ఉన్నాయి కదా, 4 బద్దలు కొట్టేసి దాని కింద ఎట్టి పైన సిమెంట్ వేసాను అనుకోండి. ఏమండి, బాత్రూంలో టైల్ కింద పెట్టడానికి దొంగతనం చేయడం ఎందుకండి? దరిద్రం కాకపోతేనే. అర్థమైందండి? నువ్వు తీసుకొచ్చింది బాత్రూంలో టైల్ కింద పెట్టి సిమెంట్ వేయడానికా? అంత మాత్రాన్ని దొంగతనం ఎందుకండి? ఇక ఇప్పుడు వీడు చేసిన పని ఏంటి? బుద్ధిహీనం కాకపోతే తీసుకెళ్ళి ఏం చేశాడా? డేరాలో మధ్యలో గొయ్యి తీసి ఇట్టాడట. పోనీ నువ్వేమైనా పెట్టుకున్నావా? మీ ఆవిడకి ఏమైనా చేయించావా? ఎందుకంటే అది అలాంటి పనులే చేస్తాం మనం, ఉపయోగం లేని పనులు. దేవుడికి మాట ఇద్దాం, దేవా కలిగిన దాంతో తృప్తి పడతాం నాయన. ఆకంలాగా చూసినవన్నీ కావాలని కోరుకోవద్దు నాయన. మా బలహీనతలు నీకు తెలుసు తండ్రి. మేము కనానుకు చేరాలనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిత్యము నీ ఉన్న చోట మేము ఉండాలి. మా ప్రయాణాల్లో నీ వాగ్దానాలు అయితే నెరవేరుస్తూ ఉన్నాం, కానీ మేము నీకు చేసినవి ఏం చేయలేకపోతున్నాం చెప్పండి. ఆకానులాగా నీకు చేసిన నిబంధనలు మేము నెరవేర్చట్లేదు, తిరుగుబాటు చేస్తూ ఉన్నాం, మీరుతూ ఉన్నాం, అతిక్రమిస్తూ ఉన్నాం. ఇక నుంచి నీకు చేసిన వాగ్దానాలు మేము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. మా పట్ల మీ వాగ్దానాలు నెరవేర్చండి. దేవుడు మనకు చేసిన ఏకైక వాగ్దానం ఏంటో తెలుసా? మీకు నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. తెలుసు మీకు అవచ్చును. యోహాను మొదటి పత్రిక ప్రార్థన చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం తీశారా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదవండి.
అమ్మ అందరికి ఒకటే వాగ్దానం. ఎక్కడికి వెళ్ళి మీరు ఏదో అక్కడ ఉన్న కార్డులు తీసేసుకోకండి. సర్వమానవాళికి దేవుడిచ్చిన ఏకైక వాగ్దానం ఏంటో తెలుసా? నరులారా తిరిగి రండే పొండే అండాయన. ఎక్కడికి రావాలి? నేను ఎక్కడున్నానో మీరు కూడా అక్కడికే రావాలి. మీరు నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను మీ అందరికి ఒకటే చేస్తున్నాను వాగ్దానం. మీ అందరికి ఒకటే వాగ్దానం. బైబిల్లో స్టార్టింగ్లో రాసేసుకోండి. మీరు ఎవడో ఇచ్చిన కార్డులు కొనికండి, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మీ అందరికీ నేను ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఇదే నేను మీకు చేసే వాగ్దానం. నేను మీకు పరలోకం ఇస్తాను. ఇదే మీ అందరికీ నేను చేసే వాగ్దానం. నేను మీకు పరలోకం ఇవ్వాలంటే చెప్పాలి, మీరు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. ఏం చేసాం ఆయనకు వాగ్దానం? నీకోసం బతుకుతానని చేశాం కదా, నీతిగా బ్రతుకుతామని చేశాం కదా, నీ పని చేస్తామని చేశాం కదా, పాపం చేయమని చేశాం కదా, యథార్థంగా ఉంటామని చేశాం కదా. అవి మనం ఖచ్చితంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేశాడు, అది నెరవేరుస్తాడు. ఏం చేద్దాం? కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. నాకు ఇవ్వవద్దు మాట, దేవునికి మాట ఇవ్వండి. నిజమే దేవా, ఒక నవిధేయత ఒక్కడితో పోలేదయ్యా, ఆ కుటుంబానికి చుట్టుకుంది. గొప్పవారైన 36 మంది కుటుంబాల యజమానులు బలైపోయారు, అంతటితో బాలేదు. ఇశ్రాయేలీల సర్వ సమాజం నాశనం అయిపోయింది నాయన. అయ్యయ్యా, ఆకాను లాంటి ఆ దుష్ట మనసు నాలో ఉందేమో, ఆ అవిధేయత నాలో ఉందేమో, ఆ తిరస్కారం నాలో ఉందేమో, ఆ అతిక్రమం నాలో ఉందేమో. నేను కూడా నీ నిబంధన మాటలు మీరుతున్నానేమో. ఒక్కొక్కసారి నాకు తెలిసి కూడా నేను అది చిన్నగా తీసుకుంటున్నాను నాయన, సులువుగా తీసుకుంటున్నాను నాయన. నా కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తుంది బాబు, అది నేను గ్రహించుకోలేకపోతున్నాను నాయన. నన్ను క్షమించు. తప్పు నీది కాదయ్యా, తప్పు నీది కాదయ్యా. నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చట్లేదు కాబట్టే నా ఎడల నీ వాగ్దానం నెరవేరట్లేదు. ఈ రాత్రి నాకు బాగా అర్థమైంది నాయన, నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించు తండ్రి. దేవా, ఈరోజు ఈ సంవత్సరంలో మొదటి రోజు నీకిచ్చిన వాగ్దానం, నేను నీకిచ్చిన మాట ప్రకారం నువ్వు నన్ను ఎలాగైతే బ్రతకమన్నావో అలాగ నేను బ్రతుకుతాను నా తండ్రి. మీరిచ్చిన మాట ప్రకారంగా నా కుటుంబంలో నాకు దీవెన కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు సమాధానం కావాలి. ఇదిగో నా సమాధానం నీకు ఇస్తానన్నావు, ఇదిగో నా శాంతి నీకు అనుగ్రహిస్తానన్నావు, నా రెక్కల కింద స్వస్థత ఉందన్నావు. నా మీద ఆనుకుంటే, నా మీద ఆధారపడితే, నన్ను హత్తుకుంటే నేను నిన్ను సంతోషంతో, శాంతితో, సమాధానంతో నింపుతానన్నావు. ఇన్ని వాగ్దానాలు చేసావు కదా నాయన. నీ వాగ్దానాలన్నీ నాకు కావాలయ్యా. నీవున్న నిత్యలోకం నాకు కావాలయ్యా. అవన్నీ నాకు రావాలంటే నీకు చేసిన వాగ్దానం నేను నెరవేర్చాలయ్యా. నెరవేర్పు దిశగా నన్ను మలచు. నీ వాగ్దానాలు నెరవేర్చడానికి నా మనసును మలచు, నా శరీరాన్ని మలచు, నా నడకను మలచు, నా ప్రవర్తనను మలచు తండ్రి. నా శక్తి సరిపోవట్లేదు నాయన, నీ కోసం బ్రతకడానికి లోకం నన్ను లాగుతుందే. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు ప్రసాదించు నాయన. పౌలు వలె నా శరీరాన్ని నలగొట్టుకోవడానికి సహాయం చేయి నాయన. కృపదయ చేయి నాయన. అర్థిద్దాం, బతిమలాడదామండి, ప్రయత్నం చేద్దామండి. ఆకూరు లోయ అనేది చిన్నదేనండి బాబు. పాతాళ లోకం అనేది చిన్నది కాదండోయ్. ఒక్కసారి అరిసి చచ్చిపోయి ఉంటుంది ఆ ఫ్యామిలీ. కానీ పాతాళంలో నిత్యము అరుపులే, నిత్యము ఏడుపులే. అది వద్దనే కదా ఈ మార్గంలోకి వచ్చాం మనం. ఐగుప్తుని విడిచి కనానుకు చేరిన ఉద్దేశం ఏంటి? ఐగుప్తు వద్దనే కదా. కానీ
కనానులో ప్రవేశించినా కూడా ఐగుప్తు బుద్ధులు పోలేదు ఆ కానులో. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించామంతే, కానీ 2024లో ఉన్న బుద్ధులు మారాయా? 2024లో ఉన్న దుష్టత్వం మనలో పెట్టుకొని 2025లో ప్రవేశించిన మనమైతే పాతే. సంవత్సరం కొత్తదైతే ఉపయోగం ఏముంది? మన బుద్ధులు పాతయే కదా. పాత బుద్ధులతో ఎన్ని సంవత్సరాల్లో ప్రవేశించినా ఏం ఉపయోగం ఉంది? దుష్ట ఆలోచనతో కనానులో ప్రవేశించిన సుఖమేముంది? అసలు ఆలోచన ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిత్య జీవం అనగా పరలోకపు గవిని కూడా దొక్కనివ్వని నిన్ను అంటున్నాడు. ఈ లోకంలో సంవత్సరాలు గడిపేస్తావేమో ఆ దుష్టత్వంతో, చచ్చావో పరలోకపు గవిని కూడా దొక్కనివ్వని అన్నాడు. వద్దు ప్రియులారా, చూస్తున్నాం ఎన్నో మరణాలు. మనసు మార్చుకుందాం, ప్రభు కోసం బ్రతుకుదాం. చస్తే ఆనందంగా చచ్చిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ఒకరు ప్రార్థించండి. దీవెనలు ఇస్తాను. సెలవు తీసుకుంటాం.